ఓకే. అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి మరియు వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. సద్గురు మూమెంట్ అనే ఒక చక్కని ప్లాట్‌ఫార్మ్‌ని మనకి ఏర్పాటు చేసి, మనందరికీ జ్ఞానాన్ని పంచుకునేటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకీ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి నాకు సహకరిస్తున్నటువంటి మా మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్క్‌షాప్‌కి మనకి కావాల్సినటువంటి సబ్జెక్ట్‌ని అందించినటువంటి టార్కం సెరాయిడారియన్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్క్‌షాప్‌లో మనము ఫిఫ్త్ డేకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. 4 డేస్ అయిపోయాయి మనకి. ఫిఫ్త్ డే. సో, ఫోర్త్ డేలో మనం ఏం చెప్పుకున్నాము, ఏంటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఫోర్త్ డేలో మనము ఏం చెప్పుకున్నామంటే శ్రద్ధ అంటే ఏంటి? ఎరుకలో ఉండడం ఎలాగా? ఎరుకని ఏ విధంగా పెంపొందించుకోవాలి? శ్రద్ధతో ఉండకుండా నిర్లక్ష్యంతో ఉంటే ఏమవుతుంది? నిర్లక్ష్యం వల్ల ఎలాంటి నష్టాలు మన జీవితంలో వస్తాయి? ఇవన్నీ చూసాము. తర్వాత నిబద్ధత అంటే ఏంటి అన్నది చూసాము. ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక క్రమశిక్షణని ఏ విధంగా అలవరుచుకోవాలి అన్నది మనము ఆ రోజు నేర్చుకున్నాము. అయితే ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం నేను తర్వాత మీకొక వీడియో పెట్టాను వంశీ సార్‌ది. ఆ వీడియోని కూడా అందరూ ఫాలో అయ్యారనుకుంటున్నాను. మన ఆధ్యాత్మిక పరీక్షలొస్తూ ఉంటాయి. మన లైఫ్‌లో భయమొస్తుంది. తర్వాత కోపమొస్తుంది. నెక్స్ట్ మనలో ఉన్నటువంటి ప్రతిభని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నామా, మంచిగా ఉపయోగిస్తున్నామా, తర్వాత మన అధికారాన్ని ఏ విధంగా చూపిస్తున్నాము, దుర్వినియోగం చేస్తున్నామా, మంచిగా చూస్తున్నామా. చూడండి ఇవన్నీ మన లైఫ్‌లో సహజంగా జరుగుతున్నటువంటి లైఫ్‌లో అనుసరించేవే. కొత్తగా ఎక్కడో ఏ కొంత టైం కేటాయించి నాకు టైం లేదండి అనుకునే విషయం కాదిదసల. సో, తర్వాత మనకి ధనం లేకుండా ఉండే సిట్యుయేషన్‌లో మనం ఏ విధంగా ఉన్నాము, ధనమున్న సిట్యుయేషన్‌లో మనం ఏ విధంగా ఉన్నాము, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎలా ఉంది, తర్వాత ఇంకా క్షమించడం, మనం క్షమించగలుగుతున్నామా లేదా, ఇవన్నీ మనం ఆహ్, ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో కంటిన్యూ అవుతాం మాస్టర్స్. సో, ఇవన్నీ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈరోజు అయితే మనం ఏం చెప్పుకోబోతున్నామంటే లాస్ట్ వీక్‌లో కరుణ అన్నది మనం పెండింగ్‌లో ఉంచుకున్నాము. సో, ఆ కరుణ గురించి ఈరోజు చెప్పుకుంటాము. నెక్స్ట్ సమాచారం. కొత్త టాపిక్ ఏంటంటే ఈరోజు సమాచారాన్ని మనం ఏ విధంగా అందించాలి ఇతరులకి. ఇతరులతోటి సవ్యంగా సమాచారం ఏ విధంగా నడపాలి? సరైన విధానంలో సమాచారం అందించాలంటే, మనలో ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలి? తర్వాత పరిశీలన. ఇంకొక అద్భుతమైన సుగుణం ఇది. ఇది మనలో ఎంత మార్పు తీసుకొస్తుందంటే, అంత మార్పు తీసుకొస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. సో, పరిశీలించడం ఏ విధంగా నేర్చుకోవాలి? పరిశీలనాత్మక వ్యక్తిగా మనం ఏ విధంగా ఉండాలి? ఈ పాయింట్స్ మనం కవర్ చేసుకుంటాము. అలాగే కరుణను పెంపొందించుకోవడం వల్ల మన చైతన్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నది కూడా మనం ఈరోజు చూస్తాము. సో, మాస్టర్స్ ఎంటర్ అయిపోదాం మనం. ఫస్టు సమాచారం గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ సమాచారం? ఈ సమాచారానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఎవరిని తీసుకోవచ్చు అంటే సంజయుడిని తీసుకోవచ్చు. ఎందుకంటే మనము ఈ ఈ పాయింట్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ఊరికే చెప్పుకుంటే మనకి అర్థం కాదు. గుర్తుండవు. అందుకని మనం ఎగ్జాంపుల్స్‌తో చెప్పుకుంటున్నాము. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే సంజయుడు. మనందరికీ తెలిసిందే మహాభారతంలో ధృతరాష్ట్రుడి పక్కనే ఉంటాడనమాట. ధృతరాష్ట్రుడికే రథసారథిగా ఉంటాడీయన. అయితే ఈ రథసారథిగా ఉన్నటువంటి ఈయన తనకి ధృతరాష్ట్రుడు రాజు కదా! మరి ఆయన. ఆ రాజుకే సలహాలిచ్చేటువంటి స్థితిలో ఉంటాడీయన. ఈయనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే సంజయ అని జెప్పి ధృతరాష్ట్రుడిని అడుగుతూ ఉంటాడు. సంజయుడిని అడుగుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అయితే ఫైనల్‌గా యుద్ధం జరుగుతూ ఉంటది. మనందరికీ తెలిసిందే మహాభారత యుద్ధం. యుద్ధాన్ని నేను చూడాలి అనుకుంటాడు. కానీ ధృతరాష్ట్రుడికి కళ్ళుండవు.
అందుకని ఆయన కృష్ణ పరమాత్ముడిని వేడుకుంటాడు. మరి నాకు ఎలాగా నేను చూడాలనుకుంటున్నాను అంటే, "ఏం పర్వాలేదు. నీకు దివ్య దృష్టినిస్తాను" అని చెప్పి ఆయనకి దివ్య దృష్టినివ్వడానికి రెడీ అయిపోతాడు కృష్ణుడు. అయితే ఈయనకి అర్హత ఉండాలి గదా! ధృతరాష్ట్రుడు ఆ కెపాసిటీని తట్టుకోలేడు. అర్హత లేదు ఆయనకి. అందుకని అది ఇవ్వడంతోటి ఇతను ఇబ్బంది పడిపోతాడు. సో, దాంతోటి కృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే నీకు కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే సంజయుడు. సో, సంజయుడికి నేను దివ్య దృష్టిని ఇస్తాను. ఆయన ఇక్కడి నుంచి చూస్తూ నీకు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్తాడు అని చెప్పి సంజయుడిని ఎంపిక చేస్తారు. చూడండి కృష్ణ పరమాత్ముడంతటి వ్యక్తే సంజయుడిని ఎంపిక చేశారు అంటే ఆయన ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉందనే కదా! సో, సంజీవుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే సమాచారాన్ని ఎలాగా ఇతరులకి అందజేయాలి. ఎక్కడ కూడా సంజీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. ఆ తర్వాత ఇతరుల్ని తక్కువ చెయ్యడు. తన ఆత్మవిశ్వాసాన్నెక్కడా కోల్పోడు. మరి చక్రవర్తి దగ్గర చెప్పాలంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఏదన్నా ఎగ్నెస్ట్‌గా చెప్పాడనుకోండి ఏసేస్తాడు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా చక్కగా లౌక్యంతోటి తన ఉద్యోగ ధర్మాన్ని తన ఉద్యోగం ఏంటి? రథసారథి. రథసారథిగా ఉంటూ ఒక రాజుకి సలహాలివ్వడం అంటే మామూలు విషయమా చెప్పండి? సో, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కరెక్ట్‌గా ముక్కుసూటిగా ఉంటూ, కర్మ నియమాలన్నింటిని ఫాలో అవుతూ, ధర్మంలో ఉంటూ, ఇన్నింటితోటి బ్యాలెన్స్ చేసుకుంటూ సమాచారాన్ని అందిస్తారు. గ్రేట్ మాస్టర్ అండి ఆయన. సో, అసలు ఏంటి ఈ సమాచారం అంటే అనేది చూద్దాము. ఆహ్, పరస్పరం కలిసిపోయి డెఫినిషన్ చెప్తున్నాను. మనకి టార్కమ్ గారిచ్చినటువంటి డెఫినిషన్. పరస్పరం కలిసిపోయి, కలబోతను సృష్టించి, అవగాహనని పెంపొందించి, అవసరాలను, సమస్యలను గుర్తించి, వ్యక్తిగతంగాను, దేశాల వారీగాను, ప్రపంచం అంతటిలోనూ ఉన్నత జీవనాన్ని సృష్టించడమే సమాచారం. సో, పరస్పరం కలిసిపోయి, కలబోతను సృష్టించి, అవగాహనని పెంపొందించి, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలండి మనం సమాచారం నిరిపేటప్పుడు. అవసరాలను, సమస్యలను గుర్తించి, వ్యక్తిగతంగాను, దేశాల వారీగాను, ప్రపంచం అంతటిలోను ఉన్నత జీవనాన్ని సృష్టించడమే సమాచారము. మరి ఈ సమాచారం జరిపేటప్పుడు ఏమేం స్టెప్స్ తీసుకోవాలి? సమాచార సోపానాలు ఏంటి అంటే, ఫస్టు పంచుకోవడం. షేరింగ్. అంటే మన లోపల కొన్ని అభిప్రాయాలుంటాయి. మనకి కొంత విషయం తెలిసుంటది. కొన్ని అవగాహనుంటాయి. వాటిని ఇతరులతోటి పంచుకోవడం. అయితే పంచుకోమన్నాం కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోకూడదు. ఎంత పంచుకోవాలి? ఎలా పంచుకోవాలి? ఎవరితో పంచుకోవాలి? ఎప్పుడు పంచుకోవాలి? అన్న విషయం తెలిసుండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంజయుడు ఏం చేస్తాడంటే ఒకసారి ఆహ్, తను ధృతరాష్ట్రుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. తన కొడుకు చేసేటువంటి విషయాల పట్ల. అయ్యో! వీడేంటి ఇలాగయిపోయాడు? ఎందుకిలాగ ఉంటున్నాడు? నా మాట కూడా వినడం లేదు అంటే అప్పుడు చెప్తాడనమాట. అయ్యా! చిన్నప్పుడు తను పాండవుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, భీముడిని తీసుకెళ్ళి నదిలో పడేసినప్పుడు, అప్పుడు అరిచుండాల్సింది. చిన్నప్పుడు మీరొదిలేసారు. మరి పెద్దయిన తర్వాత వాళ్ళెలా వింటారు? వాళ్ళలాగే ఉంటారు కదా! అప్పుడే మీరు పనిష్ చేసుండాల్సింది అని చెప్పి, అంతటితో చెప్పి వదిలేస్తాడు. మళ్ళీ దొరికాడు గదా! అని చెప్పి ఆయన్ని అలా ఇలా అనడు. ఎంత చెప్పాలో అంతే చెప్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు నీ కొడుకు నువ్విలా చేసావంటే సో, చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎంత చెప్పాలి?
ఇవన్నీ కూడా చూడండి సరైన జరుగుతూ ఉంటాయి. ఏదో చేస్తారు డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. సో కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది ఇంట్లో. సో పంచుకోవాలి, ఎలా పంచుకోవాలి, ఏ సమయంలో పంచుకోవాలి అన్ని కూడా మనము వాయిస్ అవుతుందా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ సమాచారాన్ని పంచుకోవడం మొదలు పెట్టాలి. తర్వాత సమాచారంలో ఉన్న ప్రమాదాలని అధిగమించడం. ఓకే. సమాచారంలో ఉన్న ప్రమాదాలని అధిగమించడం అంటే మనం ఏ విధంగా చెప్తే అవతలి వాళ్ళకి అర్థమవుతుంది, ఏ విధంగా చెప్పడం వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నది మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం సంజయుడికి ఒక సిట్యుయేషన్ వస్తదనమాట. ఆ సిట్యుయేషన్‌లో ఆయన ఏం చేస్తాడంటే ఈయన ధృతరాష్ట్రుడు చెప్తాడు, నువ్వెళ్ళేసి పాండవుల దగ్గరికెళ్ళేసి ఆహ్, రక్తపు కూడు తినడం ఎందుకు? అంతకంటే చావడం మేలని జెప్పు అని చెప్తాడనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అక్కడికెళ్ళేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పాడనుకో, ఏమవుతది చెప్పండి? వాళ్ళకింకా కోపమొస్తది. అందుకని ధృతరాష్ట్రుడికి తెలీదు సమాచారం ఎలా ఇవ్వాలో. సో ఈయనేం చేస్తాడు అప్పుడు అంటే దాన్ని కొంత మార్చి ప్రమాదాలని అధిగమించడం. ఎలా అధిగమిస్తాడు అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు చాలా గొప్పవాళ్ళు. మీ అంత గొప్పవాళ్ళు ఇంకెక్కడన్నా ఉన్నారా? అసల మీరు అద్భుతంగా ఉన్నారు. ఇంత మంచిగా ఉన్నటువంటి మీరు రక్తపు కూడు తినడం అవసరమా? యుద్ధం జరిగితే ఏమవుతుంది? రక్తపాతం జరుగుతుంది. మరి అలాంటి రక్తపాతంతో మీరు అలాగా రాజ్యాన్ని చేజిక్కించుకోవడం అవసరమా? అని జెప్పి వాళ్ళకి చాలా కూల్‌గా, మంచిగా ఆ విధంగా చెప్తాడనమాట. అలాగా సమాచారాన్ని మనం ఇచ్చేటప్పుడు ప్రమాదాలని అధిగమించగలగాలి. నెక్స్ట్ ప్రేమించడం. మనం ఎదుటి వాళ్ళకి సమాచారం ఇచ్చేటప్పుడు ప్రేమపూర్వకంగా చెప్పగలగాలి. అంతేగాని ఎలా పడితే అలా చెప్పకూడదు. నెక్స్ట్ ఇతరులకు గొప్ప వాటిని అంకితం చెయ్యడం. సమాచారం ఇచ్చేటప్పుడు ఇతరులకి గొప్ప వాటిని అంకితం చేయాలి. ధర్మరాజుని "నువ్వెంత గొప్పవాడివసల, నువ్వు ఎంత ధర్మంలో ఉంటావు" అని చెప్పి పొగుడుతూ ఉంటారనమాట. అంటే గొప్ప విషయాలన్నింటిని వాళ్ళకి అంకితం చేయగలగడం. నెక్స్ట్ ఇతరుల భవిష్యత్తు గురించి అంకితం చేయడం. ఇతరుల భవిష్యత్తు అంటే అందరూ మంచిగా ఉండాలి. అన్ ఎ ఎవరు ఏ ఇబ్బంది పడొద్దు అన్న విధంగా సమాచారాన్ని అవతల వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా మనం సమాచారం ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఫ్రెండ్స్. ఒకటి పంచుకోవడం. రెండోది ఎంత పంచుకోవాలో అంతే పంచుకోవడం. ఎలా పంచుకోవాలో తెలుసుకోవడం. ఏ సందర్భంలో పంచుకోవాలి తెలుసుకోవడం. నెక్స్ట్ సమాచారంలో ఉన్న ప్రమాదాలని అధిగమించటం. ప్రేమతో సమాచారాన్ని అందించగలగడం. ఇతరులకి గొప్ప వాటిని అంకితం చేయడం. ఇతరుల భవిష్యత్తు గురించి అంకితం చేయడం. ఈ పాయింట్స్ అన్నీ మనము గుర్తుపెట్టుకొని మనం సమాచారాన్ని ఇతరులకి అందించగలగాలి. నెక్స్ట్ చిత్తశుద్ధి లేని, వంచనాపూరిత లేదా హానికర ధోరణిలో ఉన్న వారితో సమాచారం నడపడం చాలా కష్టం. అయితే మనల్ని అంగీకరించే వాళ్ళని ఆహ్, మనమంటే ఇష్టమున్న వాళ్ళకి సమాచారం అందించడం ఈజీ. వ్యతిరేకంగా ఉన్నారు చూడండి. వాయిస్ రావట్లేదా? వాయిస్ వినిపించట్లేదా అమ్మా? క్లియర్ గానే ఉంది. మీరు వీడియో ఆపేసినాక క్లియర్ గానే ఉంది.
ఓకే. ఓకే. వాయిస్ రావట్లేదని మెసేజ్ పెడుతుంటేను. ఓకే అమ్మా. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. వాయిస్ లేదు అన్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో, మనకి మనం ఇష్టంగా ఉండే వాళ్ళతో, మనమంటే అంగీకరించగలిగే వాళ్ళతో సమాచారం నా ఫ్రెండ్‌తో నేను సమాచారం ఇవ్వడం ఈజీ. కానీ నా నా శత్రువు ఉన్నాడు. నేనంటే అసలు ఇష్టం లేదు. అలాంటి వ్యక్తితో నేను సమాచారం అందించాలి. అప్పుడు ఎలా వీలవుతుంది చెప్పండి? అది అది అవ్వదు కదా! అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంగీకరించరు. సమాచారం నెరపడం నుంచి నిరోధిస్తారు. ఆటంకపరుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో సమాచారం నెరపాల్సొచ్చినప్పుడు, వాళ్ళతో డీల్ చేయాల్సొచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే, వాళ్ళు ముందు మనల్ని గాయపరచకుండా చూసుకోవాలి. మనల్ని హర్ట్ చేస్తారు. అలా హర్ట్ చేసేటప్పుడు, ఆ హర్ట్ చెయ్యకుండా ఉండేలాగా మనం వాళ్ళతో ప్రేమపూర్వకంగా డీల్ చేయగలగాలి. ఇది చాలా కష్టమైన విషయము. సో, మనల్ని వాళ్ళు గాయపరచకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన రూపాలలో సందిగ్ధత, వక్రీకరణలు కరిగించే ప్రయత్నం చెయ్యండి. అంటే వాళ్ళ మనసులో ఆల్రెడీ కొన్ని కొన్ని క్రియేట్ చేసుకొనుంటారు. వాటన్నింటిని అలా కాదు. మీరు సరిగ్గా అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అవగాహన అయ్యే విధంగా మనం సమాచారం ఇవ్వగలగాలి. తర్వాత విషయ స్పృహ వచ్చే వరకు వాళ్ళని ఇబ్బంది పడనివ్వండి. కొన్నిసార్లు ఏమవుతదంటే మనం ఎంత చెప్పినా వాళ్ళు అడ్డదిడ్డంగా ఉంటారు. సరిగ్గా మాట్లాడరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే వరకు ఇంక మౌనంగా ఎంత వీలైతే అంత చెప్పగలిగి, ఆ తర్వాత మళ్ళీ ఇంక వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అర్థం చేసుకునే వరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే మనము మౌనంగా ఉండగలగాలి. ఇంకా హ్మ్. ఈ బెస్ట్ ఏంటి అంటే అంటే మన ఇంపార్టెంట్ అయిన వాళ్ళైతే, మన ఇంట్లో వాళ్ళైతే అప్పుడేం చెయ్యాలి? ధ్యానంలో కూర్చొని వాళ్ళ ఆత్మతో అనుసంధానమయ్యే సామర్థ్యం గనక మనకుంటే, మనం ఏం చేయొచ్చంటే ధ్యానంలో కూర్చొని వాళ్ళ ఆత్మని కనెక్ట్ అయ్యి, వాళ్ళ ఆత్మతో అనుసంధానమై వాళ్ళ మనసుని నిర్మలం చేసుకోమని చెప్పొచ్చు. అంటే దీన్నేమనొచ్చంటే సోల్ టాక్ అంటామనమాట. అంటే ఎమర్జెన్సీలో మన ఇంట్లో వాళ్ళు ఇంక వాళ్ళని వదులుకునే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు, ఈ సోల్ టాక్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా ఇది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగనెస్ట్‌గా ఉండే వాళ్ళతో మనం డీల్ చేయాలి. డీల్ చేయాలన్నప్పుడు వాళ్ళు మనల్ని అంగీకరించరు. అంగీకరించినప్పుడు ఎలా స్టెప్స్ తీసుకోవాలి అన్నది ఇక్కడ చూసాం. నెక్స్ట్ ఫైనల్‌గా ఏం చేయాలి అంటే సో, ఫైనల్‌గా ఏం చేయాలి అంటే, ఏది అవ్వనప్పుడు సోల్ టాక్. ఇది ఫైనల్ డెస్టినీ అన్నమాట. సోల్ టాక్ తోటి మనం ఎమర్జెన్సీలో మనకి కంపల్సరీ అవసరమైన వాళ్ళతో, వాళ్ళు లేకపోతే మన లైఫ్ లేదు అన్న వాళ్ళతో మనం డీల్ చేయాలి. ఎమర్జెన్సీ టైమ్‌లోనే డీల్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏందంటే, సోల్ టాక్ చేసేటప్పుడు మన తప్పేమీ లేకుండా ఉండాలి. లేదనుకోండి వాళ్ళ సోల్ రివర్స్ అవుతది. సో, ముందు మనం ధర్మంలో మన తప్పేం లేకుండా మనల్ని మనం చెక్ చేసుకొని వాళ్ళతో సోల్ టాక్ చేయాలి. సో, నెక్స్ట్ సమాచారం సరిగ్గా నెరపాలంటే పెంచుకోవాల్సిన లక్షణాలేంటి? మనం కరెక్ట్‌గా సమాచారం ఇవ్వగలగాలి అంటే మనం ఏమేం లక్షణాలు పెంచుకోవాలో చూద్దాము. ఇవి జాగ్రత్తగా పాయింట్స్ నోట్ చేసుకోండి. గతంలో విషయాలు పరిగణలోకి తీసుకోరాదు. గతంలో నువ్వలా చేశావు, ఇలా చేశావు, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. గతంలో విషయాలు పరిగణలోకి తీసుకోరాదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ప్రేమ, క్షమతో ఉండడం. ప్రతీకారం, ద్వేషం లేకుండా చూసుకోవడం. ప్రేమ, క్షమతో ఉండడం. ప్రతీకారం, ద్వేషం లేకుండా చూసుకోవడం. నెక్స్టు భాషా జ్ఞానం పెంచుకోవడం. ఎందుకంటే మనం మాట్లాడే భాష సరిగ్గా లేకపోతే, మనం ఒక ఉద్దేశంతో ఎదుటి వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ఇంకొకలాగా అర్థమైపోతది.
కాబట్టి సరిగ్గా కన్వే చేయగలిగేటువంటి భాషా జ్ఞానాన్ని కూడా మనం అక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉన్నతమైన ప్రవర్తనని అలవరుచుకోవడం. ఇందాక చెప్పాం గదా! సోల్ టాక్ జేయాలి అనుకున్నప్పుడు ముందు మనం ఎలా ఉన్నామనేది చెక్ చేసుకోవాలి. ముందు మనల్ని మనం చెక్ చేసుకొని, మన ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అనుకోని, తర్వాత ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రుంటాడు. ఆ తండ్రేం చేస్తాడు? సిగరెట్లు తాగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు. పిల్లలకెళ్ళి "నువ్వు తాగకు" అని చెప్తాడు. ఏమంటారు? "ముందు నీది నువ్వు చూసుకో అయ్యా" అంటారు. అలాగా ముందు ఉన్నతమైన ప్రవర్తనని మనం అలవరుచుకోవాలి. నెక్స్ట్ అహాన్ని, అతిశయాన్ని వదలడం. నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు, నేను చెప్పినట్టే అందరూ వినాలి. ఇలాంటి అహంకారాన్ని, అతిశయాన్ని పక్కన పెట్టాలి. మనం సరిగ్గా సమాచారాన్ని ఇతరులతో నెరపాలంటే, సరిగ్గా పంచుకోవాలంటే, మనలో పెంచుకోవాల్సిన లక్షణాలు ఫ్రెండ్స్. అహాన్ని, అతిశయాన్ని వదలడం. నెక్స్ట్ ఆత్మన్యూనత, ఆధిపత్య సంక్లిష్టత వదలడం. ఆత్మన్యూనత అంటే అమ్మో! నేను చెప్తే ఏమనుకుంటారో ఏంటో, నాకేమీ తెలియదులే, నాకెందుకులే, నేను చాలా ఆహ్, తక్కువ, ఇలా వాళ్ళనుకుంటారేమో, అలా అనుకుంటారేమో, ఇవన్నీ ఆత్మన్యూనత. ఆధిపత్య సంక్లిష్టత. ఆధిపత్యం. నాదే చెల్లాలి. నేనే ఉండాలి. ఇలాంటి ఆధిపత్యం. ఈ రెండిటి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఫ్రెండ్స్. ఆత్మన్యూనత, ఆధిపత్య సంక్లిష్టత 2 వదిలేసి ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. నెక్స్ట్ కోపం, మొండితనం, కఠినత్వం, ఒప్పుకోలు లేకపోవడం వదలాలి. సమాచారం నిలిపేటప్పుడు కోపంతో ఉండొద్దు. మొండితనంతో ఉండొద్దు. కాఠిన్యంతో ఉండొద్దు. ఇతరులని ఒప్పుకోలేని తనంతో ఉండొద్దు. నెక్స్ట్ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడడం. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడడం. నెక్స్ట్ చిత్తశుద్ధి, పవిత్రత, నిరాడంబరతలను పెంచుకోవడం. చిత్తశుద్ధి, పవిత్రత, నిరాడంబరతలను పెంచుకోవడం. నెక్స్ట్ మన సమాచారం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఇతరులలో వివేకాన్ని మేల్కొల్పేలాగా ఉండాలి. ఇతరులలో వివేకాన్ని మేల్కొల్పాలి. నెక్స్ట్ వినయంతో ఉండడం. వివేకాన్ని మేల్కొల్పేలా ఉండడం, వినయంతో ఉండడం. వీటన్నింటిని మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనము సమాచారం నెరిపేటువంటి స్థాయి, సమాచార స్థాయి విస్తృతమవుతుంది. ఎక్స్‌పాండ్ అవుతది. మనము సరిగ్గా గతం విషయాలు పరిగణలోకి తీసుకోకుండా ప్రేమతో, క్షమతో ఉండడం వల్ల, భాషా జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల, ఉన్నతమైన ప్రవర్తనని అలవరుచుకోవడం వల్ల, అహాన్ని, అతిశయాన్ని వదలడం వల్ల, ఆత్మన్యూనత, ఆధిపత్య సంక్లిష్టతని వదలడం వల్ల, కోపం, మొండితనం, కఠినత్వం, ఒప్పుకోలు లేకపోవడం ఇలాంటి వాటన్నిటిని వదలడం వల్ల, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా నేను బ్యాలెన్స్‌గా మాట్లాడగలుగుతున్నానా లేదా అని చెక్ చేసుకోవడం వల్ల, చిత్తశుద్ధితో, పవిత్రతతో, నిరాడంబరతను పెంచుకోవడం వల్ల, ఇతరులలో వివేకాన్ని మేల్కొల్పుతున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవడం ద్వారా, వినయంతో ఉండడం ద్వారా, ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటించుకుంటూ సమాచారాన్ని నె ఆహ్, నెరిపేటువంటి సామర్థ్యం పెంచుకుంటూ ఉంటామో, అప్పుడేమవుతదంటే మన సమాచార స్థాయి విస్తృతమవుతుంది. సమాచార స్థాయి సరిగ్గా విస్తృతమయ్యి, సరిగ్గా సమాచారాన్ని నెరపగలిగేటువంటి శక్తి మనకొచ్చిందంటే, మనకి ఎన్ని లాభాలుంటాయో తెలుసా ఫ్రెండ్స్? అద్భుతమైన లాభాలుంటాయి. ఇంక మన ఇంట్లో గొడవలుంటాయా చెప్పండి? మనకి పక్క వాళ్ళతో విభేదన ఉంటదా చెప్పండి?
సో, ఏ ఏ ఏ ఏమేం లాభాలుంటాయో ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ సమాచారం సరిగ్గా నేర్పడం వల్ల లాభం ఏంటంటే, ఒక విషయాన్ని అనేక కోణాల నుంచి చూడడం. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. మన ఇంట్లో ఒక సమస్యొచ్చింది. సమస్యొచ్చినప్పుడు అందరూ కూర్చొని ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ సమస్యకి సంబంధించినటువంటి అనేక కోణాల నుంచి మనం చూడగలుగుతామా లేదా? అట్లాగే దా దానికి సంబంధించినటువంటి ఎక్కువ విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని ఉపయోగించగలిగేటువంటి అనేక మార్గాలు మనకి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. సరిగ్గా సమాచారాన్ని నేర్పడం వల్ల అనేక కోణాల్లో నుంచి విషయాన్ని చూడడము, ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ సమాచారం నేర్పడంతో పరస్పర చైతన్య వికాసం చెంది గత ఒత్తిడిలు, సమస్యల నుండి విడివడడం. మనకేదో బెంగుంది, బాధుంది, భయముంది. దాన్ని పక్కన వాళ్ళకి కన్వే చేశాము. సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పాము. అప్పుడేమవుతది? మనలో ఉన్నటువంటి ఒత్తిడులు, మనలో ఉండేటువంటి ఆ సమస్యల నుంచి మనం బయటపడతాం. అది సరిగ్గా కన్వే చేయగలిగినప్పుడు. తర్వాత మన అడ్డంకులను, ఎదుటివారి అడ్డంకులను, పరిమితులను కూడా అధిగమించగలగడం. నెక్స్ట్ సరైన సమాచారం నెరపగలగడమే సరైన జీవితానికి దారితీస్తుంది. మన జీవితం చక్కగా ఉండాలంటే, అద్భుతంగా మన జీవితం సాగాలంటే సమాచారం సరిగ్గా కన్వే అవుతుందా లేదా? సరిగ్గా కన్వే అయిందనుకోండి, అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సమాచారం నెరపడానికి భౌతికంగా కొన్ని ఉపకరణాలు ఫోను, సంగీతము, సంకేతాల ద్వారా, కళ్ళ ద్వారా వీటన్నిటి ద్వారా భౌతికమైనటువంటి విషయాల్ని, సమాచారాన్ని అందిస్తాం. అయితే ఇంతకంటే హయ్యర్ వరల్డ్‌కి ఉన్నతమైనటువంటి లోకాలకి, ఉన్నతమైన తలాలకి మనం సమాచారాన్ని అందించగలగాలంటే, మనం అక్కడ నుంచి సమాచారాన్ని పొందగలగాలంటే, ఒకటి ధ్యానం ఉండాలి. రెండోది ధ్యానం ద్వారా దివ్య దృష్టిని పెంపొందించుకోవాలి. తర్వాత ముద్రలు, ఉనికి ద్వారా సమాచారం నెరపడం. ధ్యానం ద్వారా, దివ్య దృష్టి ద్వారా, ముద్రల ద్వారా, ఉనికి ద్వారా. అంటే మ మ మన చుట్టూ మాస్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు. ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో తెలుసా మన చుట్టూతా? వాళ్ళ యొక్క ఉనికిని మనం గ్రహించగలగాలి. అప్పుడు వాళ్ళతో మనం సమాచారం నెరపగలుగుతాం. ఓకే. ధ్యానం ద్వారా ఉన్నత మనోతలాలలో ఉన్న ఉన్నత చైతన్య జీవితో సమాచారం నెరపగలుగుతాము. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, ధ్యాన సాధన చేసి ఇంకా లోతుల్లోకెళ్ళినప్పుడు ఉన్నత తలాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ తోటి మనము సమాచారాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవడం, ఇక్కడి నుంచి అక్కడికి అందించడం. అదేం చేస్తదంటే మన ఇన్నర్‌ని ఇంకా చైతన్యవంతం చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి వంశీ సార్ ఒక మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏంటంటే 72 శ్వాసల ప్రాజెక్ట్. ఈ 72 శ్వాసల ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అంతర్గుణాల్ని తెలుసుకోగలుగుతాం. మనకి ప్రాబ్లమ్ ఉంది. మన జీవితంలో కష్టం ఉంది. కష్టం ఉన్నప్పుడు ఈ కష్టం నాకెందుకొచ్చింది అన్న విషయం తెలుసుకోగలుగుతాం. కష్టం ఎందుకొచ్చిందని తెలుసుకుంటే దాని నుంచి బయటపడడం ఈజీ గదా! సో, ఇదంతా గూడా డ్రీమ్స్‌కి సంబంధించింది ఫ్రెండ్స్. ఉన్నత చైతన్యంతో, ఉన్నత తలాల మాస్టర్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి, మనం వాళ్ళ నుంచి సమాచారం అందుకోవాలన్నా, వాళ్ళకి మనం సమాచారం ఇవ్వాలన్నా, మనము ధ్యాన సాధన ద్వారా మన యొక్క దివ్య దృష్టిని పెంపొందించుకోవడం ద్వారా మనము వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటాము. సో, మన జీవితంలో ఒక కష్టమొచ్చింది. నాకీ కష్టం ఎందుకొచ్చింది? అని తెలుసుకోవడానికి మనం మాస్టర్స్ తోటి సమాచారం నెరపొచ్చు. నా జీవితంలో ముందు ఇంకా ఏం జరగబోతుంది? దాన్ని కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఉన్నత లోకవాసులతో సమాచారం నేర్పడం మొదలు పెడతామో, వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటామో, అప్పుడేమవుతుందంటే రాబోయేటువంటి కర్మల్ని కూడా, మన జీవితంలో రాబోయేటువంటి సమస్యల్ని కూడా ముందుగానే తెలుసుకొని, వాటి నుంచి మనం బయటపడొచ్చు.
వాటిని ఏ విధంగా మనం డీల్ చేసుకోవాలి అన్నది కూడా మనకి వాళ్ళు చక్కగా ఇస్తారు మాస్టర్స్. సో, సమాచారం నేర్పడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీని ద్వారా మన లైఫ్ మొత్తం మారిపోతది తెలుసా? ఈ ఒక్క సుగుణం గనక మనలో పెరిగిందంటే, మన లైఫ్ మొత్తం యూ టర్న్ తీసుకుంటది. మొత్తం జీవితంలో ఏది మనకి నచ్చట్లేదో, ఏది నాకు కంఫర్ట్‌గా లేదనిపిస్తుందో దాన్ని చక్కగా మార్చేయొచ్చు. ఎలాగా అంటే ఉన్నత చైతన్యంతోటి అనుసంధానమై ఉండడం ద్వారా, వాళ్ళ నుంచి మనం సమాచారాన్ని తీసుకోవడం ద్వారా. ఇంకా సమాచారం నేర్పడం అంటే కేవలం మనము ఈ ఉన్నత మాస్టర్సే కాదు. మన చుట్టూ ఉండేటువంటి జంతువులు, మన చుట్టూ ఉండేటువంటి పక్షులు, మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు, వీటన్నిటితో కూడా చక్కగా మనం సమాచారం నేర్పొచ్చు. ఉన్నత మనోతలాలతో సమాచారం నెరపడం ద్వారా ఏం జరుగుతుంది? మనలో వచ్చేటువంటి మార్పులేంటి అనేది చూద్దాము. దీన్నేంటంటే ఇమ్మోర్టల్ టాక్స్ అంటాం. ఈ మధ్య కాలంలో ఒక బుక్కొచ్చింది. ఇమ్మోర్టల్ టాక్స్ అని. ఈ ఇమ్మోర్టల్ టాక్స్ ద్వారా మనము డీల్ కుదుర్చుకుంటాం మాస్టర్స్. పైనుండేటువంటి ఉన్నత లోకవాసులతోటి డీల్ కుదుర్చుకోవచ్చు. ఆ డీల్ కుదుర్చుకోవడం ద్వారా మనకి ఎన్నెన్ని లాభాలుంటాయంటే, ఒకటి నూతన ఆదర్శాలు, దర్శనాలతో అనుసంధానం. నూతన ఆదర్శాలు, దర్శనాలతో అనుసంధానం. అంటే ఆ ఉన్నత లోకవాసుల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దర్శనాల్ని మనము సందర్శించగలుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఏ విధంగా జీవించాలి? మనం మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి? ఇవన్నీ మనకి చక్కగా అందించబడతాయి మాస్టర్స్. నెక్స్ట్ నిరంతర సృజనశీలత, సమాచార విస్తరణ. ఇంకా మనకి బోలెడంత సమాచారం తెలుస్తది. ఇక్కడుంటే కొన్ని భౌతిక విషయాలతోనే మనం లాక్ అయిపోయి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఉన్నత తలాలతోటి సమాచారం మొదలు పెడతామో, అప్పుడు ఆ లోకాలలో ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అక్కడి నుంచి సమాచారాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ సేవ, మానవ సంబంధాలలో నూతన ఆవిష్కరణ. సేవ చేయడము, మానవ సంబంధాలు. ఇంతకుముందు రిలేషన్స్‌కి మనం ఉన్నత లోకవాసులతో కనెక్ట్ అయిన తర్వాత, వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్న తర్వాత, మన జీవితంలో ఉండేటువంటి మానవ సంబంధాలకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తది. ఇంతకుముందు ఎదుటి వ్యక్తుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. వాళ్ళెందుకలా ఉన్నారు? వాళ్ళు మారొచ్చు కదా! అంటే వాళ్ళ వైపు నుంచే ఆలోచిస్తాము. వా వాళ్ళే మారాలి, వాళ్ళే ఇలా ఉండాలి, వాళ్ళే అలా ఉండాలని ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉంటాము. ఎప్పుడైతే ఉన్నత లోక వాసులతో సమాచారం మొదలు పెడతామో, అప్పుడు మనకర్థమవుతది. ఓహో! వాళ్ళ పరిస్థితి అదా! వాళ్ళ ఆత్మస్థితి అది. కాబట్టి వాళ్ళు అలా కాపోతే ఇంకెలాగుంటారు? వాళ్ళకి తగ్గట్టుగా మనం మనల్ని ఎలాగా మౌల్డ్ చేసుకోవాలి? వాళ్ళతో ఏ విధంగా మనం సమాచారం నెరపాలి అనేది మనకు అవగాహన అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆటోమేటిక్‌గా మన రిలేషన్స్ అన్నీ మంచిగా ఉంటాయా లేదా? అద్భుతమైనటువంటి రిలేషన్స్‌లో మనం ఉండగలుగుతాం. నెక్స్ట్ ఆహ్, నూతనమైనటువంటి ఉత్తేజంతో ఉంటాము. మీకొక మంచి డ్రీమొచ్చిందనుకోండి. డ్రీమ్‌లో వెంకటేశ్వర స్వామిని కలిసారనుకోండి, లేదు మీకిష్టమైన దైవాన్ని కలిసారనుకోండి, అక్కడ వాళ్ళతో గడిపొచ్చారనుకోండి, లేదు ఒక ఉన్నతమైన లోకంలోకెళ్ళి చక్కని వాతావరణంలో మీరు ప్రశాంతంగా గడిపొచ్చారనుకోండి, మార్నింగ్ లెగవగానే ఎలా ఉంటది చెప్పండి? వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. వినిపిస్తుంది మ్యామ్. ఓకే. ఓకే. ఇప్పుడు? ఇప్పుడు ఇనిపిస్తుందా వీడియో ఆన్ చేసుకున్నా గూడా? ఓకే. సో, ఎప్పుడైతే మనము ఆ ఉన్నత లోకవాసులతో కనెక్ట్ అవుతామో, అక్కడున్నటువంటి ఆ నాలెడ్జ్‌ని, అక్కడున్నటువంటి అద్భుతమైన అనుభూతుల్ని మనం కనెక్ట్ చేసుకుంటామో, అప్పుడు మనకి తెలియకుండానే ఒక నూతన ఉత్తేజంతో, ఒక హ్యాపీనెస్‌తో అది అది ఎందుకొచ్చిందో తెలీదు. హృదయం నుంచి ఒక హ్యాపీనెస్ ఒస్తది.
ఈ హృదయం నుంచి వచ్చే హ్యాపీనెస్ మనం ఉన్నత లోకవాసులతో సమాచారంలో ఉండడం వల్ల, అక్కడి నుంచి ఆ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల అయితే ఇక్కడ మనకి అర్థం కాకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మాస్టర్స్ అక్కడ మనతో మాట్లాడతారు. కానీ మార్నింగ్ లేసిన తర్వాత మనకేం గుర్తుండకపోవచ్చు. గుర్తుండకపోయినా సరే మనకి తెలియకుండానే ఒక హ్యాపీనెస్‌లో ఉంటాము. ఎందుకంటే మన ఆత్మకు తెలుసు కాబట్టది. అక్కడ వాళ్ళు ఏ సమాచారాన్నయితే మనకు అందించారో, ఆ సమాచారము మన ఆత్మకే కనెక్ట్ అయిపోయింది. దానికి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ కూడా తెలియని ఒక ఉత్తేజంతో ఉంటాం. ఎప్పటిదాకా అంటే మన మనస్సు మళ్ళీ మనల్ని యాక్టివేట్ చేసి అది గందరగోళంలో ముంచేంత వరకు. అలా గందరగోళంలో ముంచకుండా మనల్ని మనం గనక సేవ్ చేసుకోగలిగితే నిరంతరం ఆ యాక్టివేషన్‌లో ఆ ఉత్తేజంతో ఉండగలుగుతాం మాస్టర్స్. తర్వాత ఇంకా లాభం ఏంటంటే శక్తితో, హృదయము, ఆరోగ్యాల స్వచ్ఛత. ఎప్పుడైతే మనం ఉన్నత లోకవాసులతో ఆ సమాచారంలో ఉన్నామో తెలియకుండానే మనలో ఒక ఎనర్జీ ఫార్మ్ అయిపోతది. ఒక శక్తి వలయం ఏర్పడిపోతది. మన హృదయంతో కనెక్ట్ అయ్యి ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ తోటి ఆ ఉత్తేజంతోటి ఉన్నామో, అనంతమైనటువంటి శక్తితో ఉన్నామో, అప్పుడేమవుతది మన మన అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటాము. అంటే మన మనస్సు ఏవైతే క్రియేట్ చేసి మానసికంగా ఎప్పుడైతే కుంగుబాటులో ఉంటామో వాటన్నిటి నుంచి స్వచ్ఛపరచబడినప్పుడు మానసిక ఆరోగ్యం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది గదా! ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం వచ్చిందో అప్పుడు శారీరక ఆరోగ్యం గూడా ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. మానసికంగా ఎప్పుడైతే మనం డల్‌గా ఉంటామో, అనారోగ్యంగా ఉంటామో అప్పుడే శారీరక ఆరోగ్యం గూడా డల్ అయిపోతది. మనసే మొత్తం క్రియేట్ చేస్తుంది. సో, అక్కడ ఎప్పుడైతే స్వచ్ఛపరచబడిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆరోగ్యము మంచిగా అయిపోతుంది. నెక్స్ట్ ఉన్నత లోకవాసులతోటి మన సమాచారం నెరపడం ద్వారా రక్షణ ఏర్పడుతుంది మాస్టర్స్ మనకి. రక్షణ. అంటే మొన్న ఈ మధ్య నాకొక డ్రీమొచ్చింది. ఏంటంటే ఉన్నత లోకాల్లో కూడా మనకి ఇక్కడ ఎలాగైతే ఉంటారో అక్కడ గూడా అలాగే ఉంటారనమాట. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మనల్ని వెనక్కి లాగేవాళ్ళు ఇక్కడున్నట్టే అక్కడ ఉంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచెళ్ళిన వాళ్ళే కదా అక్కడుండేది సోల్స్. అలాంటప్పుడు కొన్ని కొన్ని అటాక్స్ జరుగుతూ ఉంటాయి మన మీద. ఓకే. మన తప్పుంది. మనము సారీ చెప్పుకుంటాము. అందులో నుంచి బయటకొస్తాం. అలా కాకుండా వాంటెడ్‌గా అహంతోటి, అసూయతోటి అక్కడ కూడా అటాక్ చేసేవాళ్ళుంటారు. సో, ఎప్పుడైతే అలా అటాక్ జరుగుతుందో, అప్పుడు వెంటనే ఆ రోజు నేనేం చేశానంటే వచ్చి నా మీద అటాక్ జరిగింది. ఆస్ట్రల్ వరల్డ్‌లో. అటాక్ జరిగినప్పుడు వెంటనే నేను మహావతార్ బాబాజీని కోరుకున్నాను. బాబాజీ నాకు రక్షణ కావాలి. మీ ప్రొటెక్షన్ ఇవ్వండి. అనగానే ఒక శక్తి వలయం ఏర్పడిపోయింది నా చుట్టూతా. ఆ శక్తి వలయం ఏర్పడగానే ఏమైంది? ఆ మాస్టరు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టడానికొచ్చారో వాళ్ళు మాయమైపోయారు. అంటే వాళ్ళ వాళ్ళ ఎనర్జీ కట్ అయిపోయిందక్కడ. ఇలాగా మనం ఉన్నత లోక వాసులతో సమాచారం నేర్పడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడు అటు ఆస్ట్రల్ వరల్డ్‌లోను ఇక్కడ కూడా మాస్టర్స్ మరి అక్కడేనేమో అనుకోకండి. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే నా తప్పేమీ లేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకు ప్రొటెక్షన్ కావాలి అని కోరుకోగానే ఇక్కడ కూడా ఆ ప్రొటెక్షన్ వచ్చేస్తది. వాళ్ళు ఎన్ని చేయనియండి మన మీద. ఆ ఎఫెక్ట్ మన మీద ఉండదు. అలాగా మనం ఒక ఉన్నతమైనటువంటి రక్షణా వలయంలో ఉంటాం మాస్టర్స్. ఎలాగా అంటే ఉన్నత లోకవాసులతో సమాచారం నెరపడం అనేది మనం నేర్చుకున్నప్పుడు, ఇమ్మోర్టల్ డీల్స్ ఏర్పరచుకున్నప్పుడు డీల్ మనం మాస్టర్స్ తోటి ఇదిగో నేను ధర్మంలో ఉన్నాను, అహింసలో ఉన్నాను, ఇక మీదట అలాగే ఉంటాను. నేను అందరికీ సహాయం చేస్తాను. కాబట్టి నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరి కోసం ఇవ్వరు చెప్పండి? మనం మన స్వార్థం వదిలేసి అందరి కోసం, అందరి మంచి కోసం మనం ఎప్పుడైతే రెడీ అయిపోతామో, అప్పుడు మనకి మాస్టర్స్ ప్రొటెక్షన్ నిరంతరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉన్నత మనోతలంతో సమాచారం జరపాలంటే ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి అంటే ధ్యాన సాధన. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఎలాగా ఉన్నత మాస్టర్స్‌తో కనెక్ట్ అవుతాము? ధ్యానం ద్వారానే. సో, ఈ ధ్యాన సమయంలో సహజంగా మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మనకొచ్చే లాభం ఏంటంటే, మన మనస్సు స్వచ్ఛపడుతుంది.
ధ్యానంలో కూర్చుంటాం. ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆలోచనల మీద దృష్టి పోనీయకుండా శ్వాసను గమనిస్తూ ఉంటాం. అప్పుడేమవుతది? మన మనస్సు హాయిగా, ప్రశాంతంగా అయిపోతది. ఫస్ట్ జరిగేదదే. తర్వాత హృదయం నిర్మలమవుతుంది. ఒక తెలియని ఆనందం లోపల నుంచి. ధ్యానం చేసే మనందరికీ అనుభవమే. అది బయట ఏమీ ఉండదు. కానీ లోపల నుంచి ఒక తెలియని ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనసు నిర్మలమవుతుంది. తర్వాత హృదయము నిర్మలమవుతుంది. నెక్స్ట్ శరీర వ్యవస్థలో ప్రాణం క్రమగతిలో ఉంటుంది. మన శరీరంలో ప్రాణం కరెక్ట్‌గా ఇంతకుముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండేయి. ప్రయాణం విశ్వశక్తి ప్రయాణం అనేది సరిగ్గా జరగదు. బ్లాక్స్ ఏర్పడిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెడతామో చెయ్యగా మన 72,000 నాడుల్లో ఉండేటువంటి ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తాయన్నమాట. అప్పుడు ఆ విశ్వశక్తి సరిగ్గా ప్రయాణం చేయడం జరుగుతుంది మన శరీరంలో. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి శరీరం మొత్తం ప్రయాణం చేస్తుందో, అప్పుడేమవుతుందంటే మన రక్షణ వ్యవస్థ పెంపొందుతుంది. అంటే మ చూడండి ధ్యానంలోకి రాగానే ఎన్నో అనారోగ్యాలు క్లియర్ అయిపోతాయి. ఒక 20% కర్మలు తెచ్చుకుంటే 80% ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటివి ఉంటాయి. అంటే మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, వీటన్నిటి ద్వారా. ఎప్పుడైతే మనం అంటే వీటిని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. తెచ్చుకున్న కర్మలు, పుచ్చుకున్న కర్మలు. తెచ్చుకున్న కర్మలంటే ఏంటంటే, పైలోకాల నుంచి మనం ఈ ఈ జీవితం తెచ్చుకునేటప్పుడు ఇదిగో నేను ఈ జీవితంలో ఈ కర్మలను అనుభవిస్తాను అని తెచ్చుకుంటాం. ఓకే. ఈ తెచ్చుకున్న కర్మలు నేను ఎవరిని బాధ పెట్టడం వల్ల తెచ్చుకున్నాను అని కర్మ ధ్యానం చేసి క్లియర్ జేసుకోవచ్చు. అయితే పుచ్చుకున్న కర్మలు అంటే ఇక్కడ మనం అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి తెచ్చుకునే ఓ ఓ వచ్చేటువంటి కర్మలు కొన్నుంటాయి. ఈ అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి తెచ్చుకునేటువంటి ఈ 80% పోవాలి అంటే మనం సరైనటువంటి ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం ఈ 80% మనము చేసి మన ఆరోగ్యమైపోతుంది. ఆ యాక్సెంట్‌ని ఎప్పుడైతే క్లియర్ అయిపోతాయో ఆటోమేటిక్‌గా అన్ని ధ్యానంలోకి రాగానే నాకు అది ఇంకా ముఖ్యమైనది లోక వ్యక్తులు సమూహాల నుంచి సమాచారం విజ్ఞానం అందుతుంది. ఏం రాలేదు? వాయిస్ బ్రేక్ అవుతుందా? యెస్ ఈరోజు మ్యామ్. ఏంటో మరి నెట్ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఉన్నత లోక వ్యక్తులు సమూహాల నుంచి సమాచారం, విజ్ఞానము అందుతుంది. సో, మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన మొదలు పెడతామో, ఉన్నత లోకవాసుల నుంచి సమాచారం అందుకోగలుగుతాం. తర్వాత దివ్య శ్రవణం అంటే మనో సంభాషణలు. మీకెప్పుడన్నా వినిపిస్తదా? ఎవరో ధ్యానంలో కూర్చొనుండగా మనకి ఎవరో ఏదో చెప్పినట్టు అనిపిస్తది. దివ్య శ్రవణాలు వినిపిస్తాయి. తర్వాత ఆ స్పర్శ తెలుస్తది. మన చుట్టూ ఎవరో అలా తిరుగుతూ ఉన్నట్టు, మనకి రక్షణనందిస్తూ ఉన్నట్టు ఆ స్పర్శ తెలుస్తది. ఏవేవో వినిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన విషయాలు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత ఒక్కోసారి ఏమవుతదంటే మనం ఏదో బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, బెంగలో ఉన్నాం. వెంటనే సడెన్‌గా ఎక్కడి నుంచో మన మైండ్‌లో నుంచి ఒ ఒ ఒక ఆలోచనొచ్చేస్తది. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయగానే మనకి ఇక్కడున్నటువంటి ప్రాబ్లమ్ క్యూర్ అయిపోతది. అంటే అంతరావబోధ సమాచారం. మన ఇన్నర్‌లో నుంచి వచ్చేటువంటి ఆ సమాచారాన్ని మనం అందుకోగలుగుతాము. ఇవన్నీ ధ్యానం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఫ్రెండ్స్. ఇలాగా మనము సమాచారాన్ని అందుకోవడం ద్వారా, ఇతరులకి సమాచారాన్ని ఇవ్వడం ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. సో, మనం ఎప్పుడైతే ఈ సమాచారం అన్న టాపిక్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలో ఫస్ట్ చెప్పుకున్నాం గదా! 7 పాయింట్స్. ముందు ఇదిగో నేను సమాచారం నెరపగలిగేటువంటి శక్తిని పెంచుకోవాలి అన్న ఆకాంక్షను పెంచుకోవాలి ఫస్ట్. ఆకాంక్షను పెంచుకున్న తర్వాత మన జీవితంలో మనము ఎక్కడెక్కడ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలము అని పరిశీలించాలి. మరి మొత్తం జీవితమంతా సమాచారం ఇవ్వడంలోనే కదా ఉంది. సమాచారం ఇవ్వడం, సమాచారం తీసుకోవడంలోనే ఉంది. సో, ఎక్కడెక్కడ ఇవ్వగలను, ఎక్కడెక్కడ సరిగ్గా తీసుకోగలను అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ 7 స్టెప్స్ చెప్పుకున్నాం గదా!
దాని మీద ధ్యానించాలి. నేను సమాచారాన్ని ఇవ్వగలగాలంటే ఎలాంటి నాలెడ్జ్ పెంచుకోవాలి? ఎలా సరైనటువంటి మాటల్ని ఏ విధంగా మాట్లాడాలి? వీటి మీద ఫోకస్ చెయ్యాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఈరోజు జాగ్రత్తగా చేసేసి రేపు వదిలిపెట్టకుండా దాన్ని కంటిన్యూ చేయగలగాలి. తర్వాత ధ్యానంలో కూర్చొని ఇంకా సమాచారాన్ని నేను ఇంకా ఎలాగా మంచిగా ఇవ్వగలను? మంచిగా ఆ ఎదుటి వాళ్ళతోటి డీల్ చేసుకోగలను అని ధ్యానంలో కూర్చొని మాస్టర్స్‌ని అడగాలి. అప్పుడు మాస్టర్స్ ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మనము దాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ఇలా ఈ 7 స్టెప్స్‌లో మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు అద్భుతంగా సమాచారాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తిని, తర్వాత ఉన్నత లోక మాస్టర్స్ తోటి అద్భుతమైన సమాచారం తీసుకోగలిగేటువంటి శక్తిని పెంపొందించుకొని మన జీవితాన్ని టర్న్ తీసుకోగలుగుతాం మాస్టర్స్. అద్భుతంగా మన జీవితాన్ని మలుచుకోగలుగుతాము. ఓకే. నెక్స్ట్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. కరుణ. ఈ కరుణ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనందరికి ఆల్రెడీ తెలిసిందే కరుణ. ఈ కరుణ అనేది హృదయానికి సంబంధించింది. మనసుకి సంబంధించింది కాదు. అయితే ఈ కరుణ అనేది అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. 'శిబి చక్రవర్తి' స్టోరీ. మనందరికీ తెలిసిందే. 'శిబి చక్రవర్తి' దగ్గరికి ఒక పావురం ఎగురుకుంటూ వస్తది. ఆయన కాళ్ళ మీద పడతది. "అయ్యో! ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి?" అంటే, "ఇదిగో నన్ను ఒక గద్ద తరుముకొస్తుంది. నన్ను మీరే కాపాడాలంటే" "ఓకే. నేను కాపాడతాను" అని చెప్పి చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత గద్దొస్తుంది. వచ్చి "అది నా ఆహారం. ఆ పావురంని ఈరోజు నేను వేటాడాను. నువ్వు తీసుకున్నావు. కాబట్టి నా ఆహారం నాకిచ్చెయ్యి" అంటది. "కాదు కాదు. దీన్ని ప్రాణాన్ని నేను కాపాడతానని నేను మాటిచ్చాను. కాబట్టి దీన్ని నేను ఇవ్వలేను నీకు. నీకు కావాల్సినంది మాంసమే కదా! నేను మాంసం ఇస్తాను" అంటాడు. "లేదు లేదు. నాకు ఫ్రెష్‌గా ఉండే మాంసమే కావాలి. నా ఎప్పుడో చంపేసింది నాకొద్దు. అది నా ఆహారము" అని చెప్పి గద్ద అడుగుతుంది. అప్పుడు సరే ఇది ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ నా శరీరంలో నుంచి తీసిస్తాను అంటాడు. ఇక్కడ 3 యాంగిల్స్ ఫ్రెండ్స్. ఒకటి పావురం మిత్రుడు. రెండోది గద్ద శత్రువు. మూడోది తనకి తాను. సో, శిబి చక్రవర్తి ఇక్కడ ఏం చేశాడు? త త తనని తాను ప్రేమించుకున్నాడు. తనని తనను అంగీకరించాడు. లేదనుకోండి, నేను చచ్చిపోతాను, నా మాంసం తిను అనొచ్చు. కానీ అక్కడ అలా అనలేదు. తన తొడ మాంసం తీసిచ్చాడు. ఎందుకంటే తొడ మాంసం తీసినా కూడా అది మళ్ళీ పెరుగుతుంది కాబట్టి, దానివల్ల ఆయనకి ఇబ్బంది లేదు గాబట్టి. అంటే తనని తాను అంగీకరించాడు. తనని తను ప్రేమించుకున్నాడు. రెండో పాయింటు మిత్రుడిని సేవ్ చేశాడు. సర్లే నాకెందుకు గద్దా తీసుకోంబో అని చెప్పి ఇవ్వలేదు. పావురాన్ని ఇవ్వలేదు. తన మిత్రుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. అంటే తన మిత్రుడిని అంగీకరించాడు. అలాగని తన మిత్రుడిని అంగీకరించుకొని మనమైతే శత్రువుని ఏసేయొచ్చు. చేతిలో కత్తుంటది రాజంటే. లేదు దాన్ని చంపేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అక్కడ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే శత్రువుని కూడా అంగీకరించాడు. సో ఫ్రెండ్స్ కరుణ అంటే ఏంటంటే మనల్ని 3 యాంగిల్స్ ఉండాలి. ముందు మనల్ని, తర్వాత మన మిత్రుడిని, మన శత్రువుని. ముగ్గురిని అంగీకరించగలిగేటువంటి తత్వాన్ని మనం పెంచుకోవడమే కరుణ అంటే. సో ఇది హృదయంలో నుంచి యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిపూర్ణతని మనం సాధించాలి అంటే ఈ కరుణ మనందరికీ తెలిసిందే. కానీ దీన్ని పెంచుకోవడం అంటే చాలా కష్టం. ఇది ఈ హృదయంలో నుంచి వికసించాల్సినటువంటి సుగుణం అన్నమాట ఇది. సో, ఎప్పుడైతే మనం ఇందులో పరిపూర్ణత సాధిస్తామో అప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని మనం పొందుతాం ఫ్రెండ్స్. కరుణ అనేది ఏంటి అంటే ఈ విశ్వశక్తి మూలం అది. సో, ఈ కరుణను ఎప్పుడైతే మన హృదయంలో మేల్కొల్పి, మనం దాన్ని పెంపొందించుకోవడం చేస్తామో, అప్పుడు మనలో ఆటోమేటిక్‌గా దివ్య లక్షణాలనేవి పెంపొందుతాయి. పరిపూర్ణత అన్నటువంటి అందులో మనం ప్రయాణం చేయగలుగుతాము. కాబట్టి మనం కరుణని మేల్కొల్పి, మన హృదయాన్ని కరుణాపూరితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే చూడండి మనం కరుణని యాక్టివేట్ చేసుకోవాలంటే ముందు మనము ఇతర జీవులు, తోటి మానవులు అవి అనుభవించేటువంటి బాధని, ఇబ్బందుల్ని
గురించి ఆలోచించగలగాలి. ఇతరులు పడేటువంటి బాధ ఎలా ఉంటది? ఇతర జీవులు పడేటువంటి బాధ ఎలా ఉంటది? అన్నది మనము వ వాటి ప్లేస్‌లోకెళ్ళి మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. వాటిని ఊహించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరము నాన్ వెజ్ మానేసాం. అయితే చాలా మందికి డ్రీమ్స్‌లోన నాన్ వెజ్ తిన్నట్టుగా వస్తది. వస్తదా? రాదా? ఎందుకొస్తుంది అంటే, హృదయంలో నుంచి ఆ కరుణ యాక్టివేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ చెప్పినటువంటి విషయాలు వినడం ద్వారా అయ్యో! అది తినకూడదంట, తింటే కర్మలొస్తాయంట అని చెప్పి దానికోసం మానేసాం. అయితే మన హృదయంలో ఆ కరుణ వికసించకపోవడం వల్ల ఇక్కడ ఏ కోరికైతే ఉందో దాన్ని హాస్టల్‌గా తీర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే వాటి బాధ ఎదుటి జీవుల యొక్క బాధ మనకు అర్థమవుతుందో, అప్పుడు ఆ హృదయంలో నుంచి కరుణ యాక్టివేట్ అవ్వడం వల్ల దాని నుంచి మనం బయటపడగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడిని తినాలనిపించింది. వెంటనే ఏం చెయ్యాలి? ఆహ్, దా అది పడేటువంటి బాధని దాన్ని కట్ చేసినప్పుడు దాని వేదన గుర్తు రావాలి. అప్పుడు ఆ వేదన ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకి అది తినాలనిపించదు. అవునా? కాదా? ఇదే హృదయంలో నుంచి కరుణ వికసించడం అంటే. అంటే ఎదుటి వ్యక్తి ఒక వ్యక్తిని మనము ఏదో చెయ్యాలి అనుకున్నాం. అప్పుడు వెంటనే వాళ్ళు దాని వల్ల పడేటువంటి బాధను గనక మనం గుర్తు చేసుకోగలిగినామనుకోండి, అప్పుడు వాళ్ళకి హాని కలిగించగలుగుతామా ఇంకా? సో, ఇలాగా ఎదుటి వ్యక్తుల యొక్క బాధని ఆలోచించగలిగినప్పుడు, దాన్ని మనం ఊహించుకోగలిగినప్పుడు మన హృదయంలో కరుణ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. మనలో కరుణ లేకపోవడానికి కొన్ని కారణాలిస్తారు టార్కమ్ గారు. ఏంటంటే, ఎందుకు కరుణ ఉండట్లేదు అంటే, మనుష్యులు తమ స్థాయిలు, సంపదలు, భార్యలు, భర్తలు, పిల్లలు మొదలైన వాటికి బందీలు. మనం లాక్ అయిపోయున్నాం. ఎక్కడ? తమ స్థాయి. ఇదిగో నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను. నేను ఆ స్థాయికి సంబంధించిన దాన్ని, ఈ స్థాయికి సంబంధించిన దాన్ని. ఒక స్థాయిలో లాక్ అయిపోయాము. నెక్స్ట్ మన సంపదలకి లాక్ అయిపోయాము. అంటే ఎవరు ఎట్టన్నా పోనీయబ్బా! ఎవరు ఎంత బాధైనా పడనీయబ్బా! నేను సంపదని సృష్టించుకుంటున్నానా లేదా? నేను ఉన్నతంగా ధనవంతుడినవుతున్నానా లేదా? ఇలాగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మన సంపదలో మనం లాక్ అయిపోవడం ఫ్రెండ్స్. మన స్థాయిని మనం పెంచుకోవడానికి దేన్నైనా ఎవరినైనా ఏసేద్దాం. నేను ఉన్నతంగా ఎదిగితే చాలు. ఇలాగా మనస్తత్వం ఉండడం వల్ల మనలో కరుణ యాక్టివేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇవి చెప్తున్నాను. మనలో కరుణ యాక్టివేట్ చేసుకోవడానికి ముందు ఇవి క్లీన్ చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ లాక్ అయ్యున్నాం. భార్య, భర్త, పిల్లలు, తర్వాత కీర్తి ప్రతిష్టలు, సంపద వీటన్నిటిలో లాక్ అయిపోయి ఉన్నాము. నెక్స్టు మనుష్యులు అవమానం పొందినప్పుడు, వంచించినప్పుడు, పరస్పరం మోసం చేసుకుంటున్నప్పుడు వారు వినాశకర చీకటి శక్తులకు బందీలు. కరుణ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదు అంటే అవమానం పొందినప్పుడు. లేదు ఇతరులని వీళ్ళు వంచించినప్పుడు కావచ్చు, ఇతరుల చేతిలో వంచనకి గురైనప్పుడు కావచ్చు. పరస్పరం మోసం చేసుకుంటూ ఉండడం వల్ల చూడండి మన జీవితంలో ఎన్ని మోసాలు చేసుకుంటూ ఉంటాము. ఎన్ ఎ ఎ ఎప్పుడు ఎదుటి వాళ్ళని అవమానిస్తూ ఉంటాం. లేదు మనం అవమానం పొందుతూ ఉంటాం. వంచనకి గురవుతూ ఉంటాం. వంచిస్తూ ఉంటాం. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరిగినప్పుడు మనము వినాశకరమైనటువంటి చీకటి శక్తులకు బందీలైపోయాము. అవన్నీ ఏంటి? చీకటి శక్తులు. ఒక నెగటివిటీ మనం ఆ నెగటివిటీకి సంబంధించినటువంటి పని చేస్తున్నాము, యాక్షన్ చేస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం చీకటి శక్తులకి బందీ అయిపోయాము, లాక్ అయిపోయాము. సో, అలా చేస్తున్నామంటే అది గుర్తించి లేదు నేను వెలుగు వైపుకి ప్రయాణం చెయ్యాలి అని మనల్ని మనం సంకల్పించుకోవడం ద్వారా అందులో నుంచి బయటికి రావచ్చు. నెక్స్టు మనుషులు తమ దుర్గుణాలు, ప్రతికూల ఉద్వేగాలు, వినాశకర ఆలోచనలకు బందీలు. కరుణ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదంటే నెక్స్ట్ పాయింటు మనుషులు తమ దుర్గుణాలకి మనలో కొన్ని గుణాలుంటాయి. దుర్గుణాలు వాటిని వదులుకోలేం. దానివల్ల తర్వాత ప్రతికూల ఉద్వేగాలు. ప్రతికూల ఉద్వేగాలంటే చెప్పుకున్నాం. ద్వేషము, అసూయ, తర్వాత అభద్రతా భావము,
ఇలాంటివన్నీ అన్నమాట. వీటన్నింటికి తర్వాత వినాశకర ఆలోచనలకి, నెగెటివ్ ఆలోచనలు ఆలోచించటం వీటన్నిటికి బందీలైపోయి ఉన్నాము. ఒకటి తమ సంపదకి, స్థాయికి, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బందీలైపోవడం. రెండోది తను పొందినటువంటి అవమానాలకి, పరస్పరం చేసుకునే మోసాలకి మోసాల వల్ల చీకటి శక్తులకి బందీలైపోవడం. మూడోది తమ దుర్గుణాలకి, ప్రతికూల ఉద్వేగాలకి, వినాశకర ఆలోచనలకి బందీలైపోవడం. ఈ మూడింటి వల్ల మన హృదయంలో కరుణ యాక్టివేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో, వీటి మూడిటి నుంచి మనం ఎప్పుడైతే విముక్తులవుతామో, ఆ బందీలు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనలో కరుణ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం కలుగుతుంది. సో, కరుణ యాక్టివేట్ అవ్వడం వల్ల మనలో ఏంటి జరుగుతుంది అంటే, ఏ ఏ ఏంటి ఉపయోగం మనకి అంటే, ఫస్ట్ పాయింట్ అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది. మనకి తెలియకుండానే మన హృదయంలో కరుణ యాక్టివేట్ అయినప్పుడు విపరీతమైన శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. పత్రిసార్ని చూడండి ఎంత శక్తివంతంగా ఉంటారో. అది కేవలం సేవ చేయడం కోసమే కాక చీకటి శక్తుల్ని తరిమి కొట్టగలదు. ఆయన దగ్గరికి నెగటివిటీ అనేది వస్తదా చెప్పండి? పత్రిసార్ దగ్గరికి అసలు నెగటివిటీ అనేదే రాదు. ఎంత నెగెటివ్ మాట్లాడే వాళ్ళమైనా సరే, ఆయన దగ్గరికెళ్ళగానే, ఆయన ఆరాలోకెళ్ళగానే మనకి నోట్లో మాట రాదు. పాజిటివిటీయే వస్తది. ఎందుకంటే ఆయన హృదయం కరుణాపూరితమై ఉంది. ఆ కరుణ యొక్క కిరణాలు ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ఎప్పుడైతే మనం ప్రకాశింపజేసుకుంటామో, అప్పుడు మనలో అపరిమితమైన శక్తి యాక్టివేట్ అవుతుంది. తర్వాత చీకటి శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. చీకటి శక్తులంటే ఎక్కడో దెయ్యాలు, భూతాలు కాదు ఫ్రెండ్స్. నెగటివిటీ, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఎమోషన్స్. ఓకే. నెక్స్ట్ మన హృదయం కరుణతో నిండితే మనం నిర్భయులుగాను, సాహసవంతులుగాను మారతాము. ఎప్పుడైతే మన హృదయంలో ఆ కరుణా కిరణాలు వికసిస్తాయో అప్పుడు ఇంకా నిర్భయంగా ఉంటాం. అంటే అభయంలో ఉంటాం ఫ్రెండ్స్. ఓకే. నేను ధర్మంలో ఉన్నానబ్బా! అహింసలో ఉన్నానబ్బా! నాకేమన్నా అయితే మాస్టర్స్ చూసుకుంటారు. నన్ను కాపాడుకుంటారు. ఎందుకంటే నేను ఈ యూనివర్స్‌కి అవసరం కాబట్టి అన్నటువంటి అభయంలోకి మనం వచ్చేస్తాం. ఎప్పుడైతే కరుణా హృదయంతో ఉంటామో అప్పుడే. లేదనుకోండి మనకి తెలియకుండానే ఒక భయంలోకెళ్ళిపోతాం. రేపు నాకేమవుతదో ఏమో! పక్కింటోళ్ళకి ఏదో జబ్బొచ్చింది, క్యాన్సరొచ్చింది. అమ్మో! వాళ్ళకి క్యాన్సరొచ్చిందా? నాకు గూడా వచ్చేస్తదేమో! ఈ భయంలోకెళ్ళిపోతాం తెలియకుండానే. ఎప్పుడైతే మనము కరుణతో ఉంటామో, నా హృదయం కరుణతో ఉందబ్బా! కరుణా కిరణాలు వికసిస్తున్నాయి. కాబట్టి నాకేమన్నా రావాలి అనుకున్నా మాస్టర్స్ నన్ను కాపాడుకుంటారు. నేను గతంలో చేసినటువంటి దుష్కర్మలకి నేనిప్పుడు రియలైజేషన్‌లో ఉన్నాను. ఇంక నాకేంటి భయం అన్నటువంటి అభయంలోకి మనం వచ్చేస్తాం మాస్టర్స్. నెక్స్ట్ విచక్షణ శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే కరుణా హృదయంతో ఉంటామో అప్పుడు మనలో విచక్షణ పెరుగుతుంది. ఏది ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు. ఈ విచక్షణ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రజలను వారి స్థాయి నుంచి అవగాహన చేసుకునే శక్తి వస్తుంది. మన ఎదుటి వాళ్ళని వాళ్ళ స్థాయి నుంచి అవగాహన చేసుకుంటాం. వాళ్ళెందుకిలా ఉన్నారు? ఓకే. వాళ్ళ స్థితి అది కాబట్టి అలా ఉన్నారు అన్నది అవగాహన ఎప్పుడు చేసుకుంటామంటే కరుణతో ఉన్నప్పుడే. ఎందుకంటే ఇందాక 'శిబి చక్రవర్తి' స్టోరీలో చెప్పుకున్నాం గదా! శత్రువును కూడా అవగాహన చేసుకోగలుగుతాడు. శత్రువును కూడా అంగీకరించగలుగుతాడు. అందుకని ఎప్పుడైతే మనలో కరుణ హృదయం అనేది వికసించిందో, అప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళ స్థాయి నుంచి అవగాహన చేసుకొని, ఓహో! వాళ్ళు అందుకు అలాగున్నారా అన్నది అర్థమవుతుంది మనకి. బుద్ధుడు దారిలో వెళ్తూ ఉన్నాడు. ఆయన్ని అవమానించారు. అవమానిస్తే వాళ్ళని అర్థం చేసుకున్నాడు. అయ్యో! నేను వీళ్ళందరికీ ధ్యానం చెప్పి దుఃఖం నుంచి బయటకొచ్చే మార్గం చెప్తున్నాను. మరి ఇప్పటిదాకా గుడిలో ఆ పూజ చెయ్యి, ఇలాగా మంచిగా అవుతది. ఈ పూజ చెయ్యి అని డబ్బులు దండుకుంటున్నారు కదా! ఇవన్నీ వాళ్ళకి లాస్ అవుతాయి. అందుకే నా మీద ద్వేషంతో ఉన్నారు వాళ్ళు. అందుకే నన్ను అవమానిస్తున్నారు అని అవగాహన చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. ఎందుకు అర్థం చేసుకున్నాడు? ఆయన హృదయం కరుణతో వికసించింది కాబట్టి. సో, ఎదుటి వాళ్ళని వాళ్ళ స్థాయిని బట్టి అర్థం చేసుకోవడం అనేది కరుణ వికసించినప్పుడే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వినయం పెంపొందుతుంది.
ఇతరుల హృదయాలను అవగాహన చేసుకోగలుగుతారు. ఇతరుల హృదయాలను అవగాహన చేసుకోవడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అంటే అంగుళిమానుడు. అంగుళిమానుడు ఏం చేస్తాడు? బుద్ధుడిని ఫాలో అవుతాడు. బుద్ధుడిని ఫాలో అవ్వక ముందు అందరిని చంపేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో బుద్ధుడి దగ్గరికొచ్చి బుద్ధుడు అయిపోవాలనుకోని భిక్షా పాత్ర తీసుకొని ఊర్లోకెళ్ళాడు. ఊర్లోకెళ్ళగానే వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగ్గొట్టారు. ఇంటికొస్తాడు. బుద్ధుడి దగ్గరికొస్తాడు. వస్తే ఈయన కాళ్ళకి, చేతులకి కట్లు కడతాడు. "నీకు కోపం రావట్లేదా వాళ్ళ మీద?" అని అడుగుతాడు. మరి వాళ్ళందరూ నిన్ను ఇంత బాధేస్తున్నారు గదా! కొట్టేస్తున్నారు గదా! నీకు వాళ్ళ మీద కోపం రావట్లేదా? అంటే అప్పుడు అంగ్లీమానుడు ఏమంటాడో తెలుసా అండి? అయ్యా తథాగత గతంలో నేను వాళ్ళ భార్యల్ని, బిడ్డల్ని, భర్తల్ని అందరిని చంపేశాను. కానీ వాళ్ళు ఎంత మంచోళ్ళండి. నన్ను కేవలం కొట్టి పంపిస్తున్నారు. నన్ను చంపట్లేదు వాళ్ళు. వాళ్ళెంత అద్భుతము. అంటే ఎదుటి వాళ్ళని వాళ్ళ యొక్క హృదయాల్ని అవగాహన చేసుకుంటున్నాడు. ఎందుకు? ఇతని హృదయంలో కరుణ వికసించింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్? ఇంకా ఉన్నత తలాల నుంచి సందేశాలు గ్రహించే పరిస్థితుల్ని కల్పిస్తుంది. ఎప్పుడైతే మన హృదయం కరుణతో నిండుంటుందో, ఆ కరుణా కిరణాలు వికసిస్తాయో, అప్పుడు ఉన్నత తలాల నుంచి సందేశాలను గ్రహించేటువంటి పరిస్థితులొస్తాయి. ఉన్నత తలాల నుంచి మనకింకా సందేశాలు రావట్లేదు. డ్రీమ్స్‌కి సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. మన సమస్యకి సొల్యూషన్ అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే, మనలో కరుణా హృదయం లోపించింది ఫ్రెండ్స్. మనలో కరుణ వికసించలేదింకా. వాడు నా శత్రువు అని ద్వేషిస్తున్నాము. అందుకనే ఉన్నత తలాల నుంచి మనకి సందేశాలు సరిగ్గా అందటం లేదు. సో, అయితే కరుణ వల్ల ఇన్ని లాభాలున్నాయి కదా! దీన్ని ఎలా పెంచుకోవాలి? అంటే ఫస్ట్ పాయింట్ చిన్న చిన్న పాయింట్సే ఫ్రెండ్స్. మన హృదయంలో కరుణ వికసించటానికి మనం చేయాల్సింది అవసరమైన వారికి ఆహారం అందించడం. ఇదెంత సింపుల్ చూడండి. మనం ఏం చేస్తాము, మన బంధువులకి, మన రిలేటివ్స్‌కి, మన మన అనుకున్న వాళ్ళకి పిలిచి మంచిగా బంతి భోజనాలు పెడతాం మన ఇంట్లో ఫంక్షన్ అయితే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు టార్కమ్ గారంటే, అవసరమైన వారికి ఆహారం అందించడం. అవసరమైనోళ్ళుంటారు. పాపం తిండి దొరకని వాళ్ళుంటారు. అనాథాశ్రమాల్లో వాళ్ళు పిల్లలుంటారు. వృద్ధాశ్రమాల్లో వాళ్ళుంటారు. వాళ్ళకి ఆహారం అందించడం. అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం ఫ్రెండ్స్. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పొట్ట నిండా తిన్న వాళ్ళకి ఇంకా తిను తిను అని స్వీట్లు, హాట్లు రకరకాల వంటలు పెట్టి ఇదిగో హ్మ్. ఈ ఒక ప్లేట్ భోజనం 300 ఒక ప్లేట్ భోజనం 500 అని పెడతాం మనం. అలా కాకుండా రూ. 50తో ఒక ప్లేట్ భోజనం పెట్టు. ఒక అనాథ పిల్లాడికి పెట్టు. వాడి హృదయం ఎంత హ్యాపీ అవుతది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాద శక్తి మనం ఫస్ట్ ఆశీర్వాదం చెప్పుకున్నాం గదా! ఆ ఆశీర్వాద శక్తి నుంచి మనకి ఎంత శక్తొస్తది? ఆ శక్తి నుంచి మన కరుణ హృదయం వికసిస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. నిరాశ, విచారం, బాధలలో ఉన్న వారికి ధైర్యం, ఓదార్పునివ్వడం. ఇవన్నీ మనకేం పెద్ద ఖర్చు కాదు ఫ్రెండ్స్. కరుణను పెంపొందించుకోవడం చాలా ఈజీ. నిరాశ, విచారం, బాధల్లో ఉన్న వారికి ధైర్యము, ఓదార్పునివ్వడం. నీ దగ్గరికి ఎవరో వస్తారు. "అయ్యో! చూడమ్మా నాకిలాగ అయిపోయింది. నా డబ్బులన్నీ పోయినయి. లేదు నాకిదిగో ఈ ఈ అనారోగ్యమొచ్చింది. ఇదిగో నాకీ మానసిక రోగమొచ్చింది. మానసికంగా ఇబ్బంది పడుతున్నానని" మీ దగ్గరికి ఎవరో వచ్చి వాపోతారు. "ఏం పర్వాలేదు" అని వాళ్ళకి ధైర్యమివ్వండి, ఓదార్పునివ్వండి. వాళ్ళు దాని నుంచి బయటపడే మార్గం చూపించండి. అంతే మీ హృదయంలో కరుణ కిరణం వికసిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఎదుటి వారిలో మూఢనమ్మకాలు, అమాయకత్వం, అతిశయంను తెలియజెప్పి సరిచెయ్యడం. పక్కన వాళ్ళెవరో వస్తారు. మూఢనమ్మకాలలో ఉంటారు. ఇదిగో నాకలా జరిగింది, ఇలా జరిగింది, ఏదో అయిపోయింది. ఈ మూఢనమ్మకాలు, అమాయకత్వం, తర్వాత అతిశయం వీటన్నింటిని తెలియచెప్పండి. వాళ్ళకి అవగాహన అయ్యేలా చెయ్యండి. లేదమ్మా అది మూఢనమ్మకం. ఇదిగో నువ్వు ధ్యానం చెయ్యి. నీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకో. నీ ఆరాని క్లీన్ చేసుకో. నీ ఆరాని మంచిగా ఉంచుకో. అప్పుడు నువ్వు మంచిగా అవుతావు అని చెప్పి వాళ్ళకి
అవగాహన చెయ్యడం, వాళ్ళని సరిచెయ్యడం ద్వారా మనలో కరుణా హృదయం వికసిస్తుంది ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటామంటే ఎవరో మన దగ్గరకొస్తే, ఓహ్! నాకన్నీ తెలిసిపోయినాయి గాబట్టి, నేను చాలా గొప్పదాన్ని గాబట్టి వీళ్ళకి నేను చెప్పగలుగుతున్నాను అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నానంటే ఎందుకు? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి తప్ప మీకేదో ఇవ్వడానికి కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీకేదో ఇచ్చేస్తున్నాను అనుకున్నానో నేను అతిశయంలోకెళ్ళిపోతాను. అతిశయం వల్ల నాలో అన్ని సుగుణాలు డౌన్ అయిపోతాయి. సో, నా కోసం నేను, అలాగే మీకోసం మీరు చెయ్యండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఎదుటి వారికి స్వస్థత చేకూర్చి ఆనందింప చెయ్యడం. ఎదుటి వారికి స్వస్థత చేకూర్చి ఆనందింప చెయ్యడం. ఇందాక చెప్పుకున్నాం గదా! ఎవరో బాధలో దుఃఖంలో వచ్చినప్పుడు స్వస్థతనివ్వండి వాళ్ళకి. ముందు నువ్విలా అప్పుడు అలా చేసావు కాబట్టి నీకిలా అయింది. బాగా తిక్క కుదిరిందిలే. ఓకే. అలా కాకుండా ఓకే. పర్వాలేదు. గతాన్ని మార్చలేం కదా! ఇప్పుడు నిన్ను మార్చుకో. పరివర్తనలోకి రా. అన్నీ మంచిగా అయిపోతాయి అని చెప్పి ఆ స్వస్థతనివ్వడం. నెక్స్టు అవసరం ఉన్న వారిని రక్షించి భద్రత కల్పించడం. ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వారిని రక్షించి భద్రత కల్పించడం. మనకి గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు? కిందన హంస పడింది. మా వేటాడిండు వాళ్ళ బ్రదరు. అదొచ్చి కింద పడింది. కింద పడగానే ఏమైంది? ఈయన అయ్యో! అని చెప్పి దాన్ని తీసి బాణం తీసి దానికి కావాల్సినటువంటి సేవలు చేసి దానికి మంచిగా చేశాడు. సో, అవసరం ఉన్న వాళ్ళకి, ఎవరికైతే వాళ్ళకి రక్షణనిచ్చి, భద్రత కల్పించడం ద్వారా మన హృదయంలో కరుణ వికసిస్తుంది. నెక్స్ట్ వ్యక్తుల వ్యామోహాలు, భ్రమలు కరిగించడం. ముందు మనం వ్యామోహంలో నుంచి, మన భ్రమల్లో నుంచి బయటకొస్తే, అప్పుడు ఇతరుల భ్రమల్లో నుంచి, వ్యామోహాల్లో నుంచి బయటికి తేగలుగుతాం ఫ్రెండ్స్. మనమే లాక్ అయిపోయి ఉన్నాం. అయితే ఇంకొక ప్లస్ ఏంటంటే, మనం లాక్ అయిపోయి ఉంటాం. ఎదుటి వాళ్ళొచ్చి, ఇదిగో నేను ఇలాగున్నాను అంటే, ఓకే. నువ్వు వ్యామోహంలో ఉన్నావు. దాని నుంచి బయటికి రా. నీ భ్రమలన్నీ వదిలెయ్యి అని చెప్పినప్పుడు, మన ఇన్నర్ ఏం చేస్తదంటే, ఏంటి ఆమెకు చెప్పావు? నువ్వు వ్యామోహంలో లేవా? భ్రమల్లో లేవా? అని గుర్తు చేస్తది. అప్పుడు మనకి ఎరుక పెరుగుద్ది. కాబట్టి ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. మనం చెప్తూ ఉంటే, అప్పుడు మనలో కూడా ఆ అవేర్‌నెస్ ఒచ్చి, మనం కూడా బయటకొస్తాం. సో, ఇతరుల్లో ఉండేటువంటి వ్యామోహాలు, భ్రమల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ అన్నీ మనం పాటించాల్సుంటుంది. కరుణా హృదయం పెంచుకోవడం కోసం. నెక్స్ట్ నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోబోయే వారికి తగిన స్పృహ కల్పించడం. అయితేనండి నేరాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఎవరనేది మనకెలా తెలుస్తదండి? ముందే ఎలా తెలిసిపోతది ఏంటి? మనకి చెప్పి చేస్తారేంటి? నేను హత్య చేయబోతున్నాను. ఇదిగో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఆ! నేరం చేయబోతున్నానని మనకు చెప్పరు కదా! అందుకని మనం ఏం చెయ్యాలంటే మొన్న మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను. వంశీ సార్ ఎక్కడో బాబా టెంపుల్‌లో చెప్పారు. తృప్తి అంటే ఇది అని చెప్పి బాబా క్లాస్ చెప్పారు. సో, అదెప్పుడైతే వినిందో ఆమె ఏం చేసింది అమెరికాలో అక్కడున్నామె సడెన్‌గా దీన్ని గుర్తు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లల్ని చంపేసి ఆమె చనిపోవాలనుకుంది. వెంటనే ఇది గుర్తొచ్చింది. గుర్తొచ్చిన వెంటనే తనని తను ఆత్మహత్య నుంచి బయటపడేసుకుందా లేదా? అంటే మనము ఈ ప్రచారం, ధర్మ ప్రచారం, మంచి మంచి విషయాలను ప్రచారం చెయ్యడం ద్వారా ఎప్పుడో ఎక్కడో మనం చెప్పింది వినడం ద్వారా వాళ్ళలో ఆ ఎరుక వస్తుంది. అందుకని మనం ప్రత్యేకంగా ఎళ్లి చెప్పక్కర్లేదు. లేదు ఎవరో డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళకి అవగాహన అయ్యేలాగా మనం చెప్పగలగడం. నిరంతరం మన ముందుకి ఏ పనైతే వచ్చిందో ఆ పని చేసుకుంటూ ఎళ్ళడం ద్వారా నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోబోయేటువంటి వాళ్ళకి తగిన స్పృహ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, మన పని మనం చేస్తూ ముందుకెళ్ళడం. నెక్స్ట్ అలా చేయడం వల్ల మనలో కరుణా హృదయం పెరుగుతుంది. మరి వాళ్ళ ఆశీర్వాదం వస్తది గదా మనకి. దాంతోటి మన కరుణా హృదయం వికసిస్తుంది. నెక్స్ట్ కరుణ, ముక్తి, ప్రజ్ఞా ప్రకాశం వైపు వ్యక్తుల్ని మళ్లించడం, వారిని వంచించకపోవడం.
సో, మనలో కరుణా హృదయం పెరగాలంటే ఎదుటి వాళ్ళల్లో ఇదిగో మీ హృదయంలో కరుణుంది. మనకి వంశీ సార్ చెప్తుంటారు ఎప్పుడు. హిట్లర్ లాంటి వ్యక్తిలో గూడా కరుణుంది. మన హృదయంలో లేదా మేల్కొలపండి అని చెప్తుంటారు. అలాగా ఎదుటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కరుణను మేల్కొల్పడం. అలాగే ముక్తి అంటే వాళ్ళ నుంచి వాళ్ళకి విడుదల కలిగేలాగా మార్గం చూపించడం. తర్వాత ప్రజ్ఞా ప్రకాశం అంటే దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించండి అని చెప్పి ఎదుటి వాళ్ళకి అజ్ఞానం నుంచి వాళ్ళకి అవగాహన అయ్యేలాగా చేసి వాళ్ళని ఈ వైపుకి మళ్లించడం ద్వారా వాళ్ళని వంచకపోవడం ఫ్రెండ్స్. కొంతమంది చెప్తూ ఉంటారు. ఇదిగో నా దగ్గరకొస్తే నాకు 25,000 కడితే నీకు ముక్తొచ్చేస్తుంది. నా నాకు కాళ్ళకి మొక్కితే నీకు ముక్తొచ్చేస్తుంది. ఇలా అదేది బ్రహ్మానందం చెప్తాడు చూడండి. కోళ్ళ గూట్లో డబ్బులు పెట్టుకోండని. అది వంచించడం అంటే ఫ్రెండ్స్. అలాంటి వంచనలొద్దు. ఎదుటి వాళ్ళలో ఆ కరుణా హృదయాన్ని, ముక్తిని, ప్రజ్ఞా ప్రకాశాన్ని మేల్కొల్పే విధంగా వాళ్ళకి మార్గం చూపించడం ద్వారా మనలో కరుణా హృదయం పెంపొందుతుంది. కోళ్ళగూడు సీన్ గుర్తుందా మీకు? బ్రహ్మానందంకి దెయ్యాలు కనిపిస్తాయన్నమాట. సోల్స్ కనిపిస్తాయి. అని ఊరికే బిల్డప్ ఇస్తుంటాడు. అయితే వాళ్ళొస్తారు. వచ్చి ఇదిగోనండి మా ఆయన చనిపోయాడు. ఆస్తి ఎక్కడ ఎక్కడ పెట్టాడో అని చెప్తే, ఓకే చెప్తాను కోడిగూట్లో ఒక ₹1,00,000 పెట్టుకో అంటాడన్నమాట. ఉత్తుత్తినే. అలాంటి భ్రమలు కల్పించకుండా, ఇతరుల్ని వంచించకుండా వాళ్ళకి మంచి మార్గం చూపించగలగాలి ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. ఇదిగో నేనే మీకు తగ్గించేశాను అని చెప్తుంటారు కొంతమంది. ఏంటి మనం తగ్గిచ్చేది? ఎవరి శక్తి వాళ్ళని తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా వంచించడాలన్నమాట. అంటే కీర్తి, కాంతం, కనకం కోసం వంచించడం. అలాంటియి చెయ్యకూడదు. అలాంటియి చేశామంటే మనలో కరుణా కిరణాలు ఆగిపోతాయి. నెక్స్ట్ ఐశ్వర్యవంతులు తమ చుట్టూ ఉన్న పేదల ఇబ్బందులు గమనించేటట్లు చెయ్యడం. ఎవరైతే డబ్బులున్నోళ్ళుంటారో వాళ్ళ చుట్టూ ఉండే పేదవాళ్ళకి ఇదిగో మీరు వాళ్ళకి కొంచెం సహాయం చేయండి. మనం సహాయం చేయలేకపోవచ్చు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ డబ్బున్నోళ్ళు ఎవరో మన ఫ్రెండ్స్ ఉంటారు. పేదవాళ్ళకి కొంచెం సహాయం చెయ్యండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయగలగడం. నెక్స్ట్ పట్టించుకోకపోవడం, జడత్వం వంటి లక్షణాలు ఉన్న వారిని ప్రోత్సహించడం. ఇంకా కొంతమంది ఎవ్వరిని పట్టించుకోరు. నాది నాకే అన్నట్టుగా ఉంటారు. అలా ఉండిపోతారు. వ నా నే నేను నా ప్రపంచం అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆహ్, ఆ లక్షణాలు ఉన్న వారిని కాదు ఇలా కాదు యూనివర్సల్ లవ్‌లోకి రా, ప్రేమతత్వంలోకి రా అని వాళ్ళని ప్రోత్సహించగలగడం. ఇవన్నీ చేయడం వల్ల మనలో కరుణ పెరుగుతుంది ఫ్రెండ్స్. 10 పాయింట్స్ ఇచ్చాను మీకు. ఈ 10 పాయింట్స్‌ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో మనలో కరుణ హృదయం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ కరుణ పెంచుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, నిజమైన అంకితతత్వం, బాధ్యత, సహకారం, సత్సంబంధాలు పెరుగుతాయి. మన హృదయంలో ఎప్పుడైతే కరుణ వికాసం పొందుతుందో, అప్పుడు మనము యూనివర్స్‌కి సరెండర్ అయిపోతాం. ఆ సరెండర్‌నెస్‌లోకొచ్చేస్తాం. తర్వాత బాధ్యతల్ని పెంచుకుంటాం. ఇదిగో ఒక వీధిలో ఒక కుక్క ఏడుస్తూ ఉందంటే, దానికి ఏంటి బాధొచ్చింది అన్న బాధ్యత తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు? కరుణా హృదయం వికసించినప్పుడే తీసుకుంటాం. లేపోతే దాంతో నాకెందుకబ్బా! నా దారి నాదే, దాని దారి దాదే అన్నట్టుగా ఉంటాం. తర్వాత సహకారం. ఇతరులకి సహకారం అందించడం చేస్తాం. సత్సంబంధాలు ఇతరులతో మంచిగా సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత మన చైతన్య వికాసం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కరుణా హృదయాన్ని పెంచుకోవడం వల్ల మనలో వచ్చేటువంటి లాభాలు. ఓకే. నెక్స్ట్ ఎళ్ళిపోదాం. పరిశీలన, పరిగణన. బోర్ కొడుతుందా? ఆపేద్దామా? సరే. ఇది ఇంకొక 10 మినిట్స్‌లో నేను క్లోజ్ చేసేస్తాను. పరిశీలన గురించి చెప్పేసి. ఓకేనా? ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేట్ చేసుకుందాం. మీరందరూ మాట్లాడుదురు గాని. నెక్స్ట్ పాయింట్ పరిశీలన, పరిగణన మాస్టర్స్. ఏంటి ఈ పరిశీలన అంటే, మనల్ని మనం పరిశీలించుకోవడం. దీనికొక చిన్న స్టోరీ చెప్తాను. ఒక జెన్ గురువు ఉంటారనమాట.
ఓకే. థాంక్ యూ. ఒక జన్ గురువు ఉంటారు. ఆ గురువు ఏం చేస్తారంటే కిందన ఉంటారు. ఆ గురువుకి సంబంధించిన శిష్యులు కొంతమంది వస్తారు ఆయన దగ్గరికి. వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్తాను రండని ఈయన శిష్యుల్ని ఈయన గురువు గారి పైన మేడ మీద ఉంటాడు. అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ కూర్చున్న తర్వాత ఏంటి సంగతులంటే, ఏముంది గురువుగారు మీ దయ వల్ల నేనన్నీ తెలుసుకున్నాను. నాకన్నీ తెలిసిపోయినాయి అంటాడు. అయితే "నువ్వు నేర్చుకోవాల్సిందేమీ లేదా? నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదా? అన్ని విషయాలు తెలుసా?" అంటాడు. అన్ని విషయాలు తెలుసండి గురువుగారు" అంటాడు. అయితే "నువ్వెన్ని మెట్లెక్కొచ్చావు మేడ మీదకి చెప్పు" అంటాడన్నమాట. మేడ మీదకి ఎన్ని మెట్లెక్కొచ్చావు చెప్పంటే, "అయ్యో! నాకు తెలీదండి" అంటాడు. "మరి అన్నీ తెలుసన్నావు" అంటాడు. నిజమే. అన్నీ తెలుసన్నాను కానీ నాకు తెలీదండి అంటాడు. సరే అయితే నీ నీ శిక్షణ ఇంకా పూర్తి కాలేదు మరి. నువ్వన్నీ తెలుసన్నావు. నేను చిన్న విషయం అడిగితే నువ్వు చెప్పలేదు. నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యి అంటాడు. అలాగా ఆయన మళ్ళీ అన్నీ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. కానీ ఆయనకి అర్థం కాదు. అన్నిట్లో మంచిగానే ఉన్నానే. అన్ని ఎరుకలోనే ఉన్నానే. నాకు ఎక్కడ మైనస్ ఉంది అర్థం కావట్లేదు అని చెక్ చేసుకుంటా ఉంటాడు. అలా 6 నెలలు గడిచిపోతది. అంటే తనని తను పరిశీలించుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్. 6 నెలలు గడిచిపోతది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఏంటంటే ఒకరోజు గురువుగారు కింద నుంచి పైకొస్తాడు. పైకి ఆయాస పడతా వస్తాడనమాట. ఆయాస పడతా వస్తే అప్పుడు ఈయన అడుగుతాడు, "గురువుగారు మరి ఎందుకంత ఆయాస పడుతున్నారంటే" "నాయనా నేను ముసలోడినయిపోయినాను గదా! మరి మెట్లెక్కొచ్చాను గదా! అందుకనే ఆయాస పడుతున్నాను" అంటే, "అయితే మీకన్నీ తెలుసా గురువుగారు" అంటాడు. అంటే అప్పుడు ఆయన ఏ క్వెషన్ ఏసాడో ఆ క్వెషన్ శిష్యుడేస్తాడు. తెలుసు" అంటాడు. "అయితే మీరెన్ని మెట్లెక్కొచ్చారండి?" అంటాడు. "దాంతో నాకవసరం లేదు" అంటాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్విస్ట్. ఎన్ని మెట్లెక్కొచ్చామన్నది ఏంటి ప్రయోజనం? అది దెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? అయితే ఇప్పుడు నేను 6 నెలలు అనవసరంగా ప్రాక్టీస్ చేశానా మళ్ళా? నేనన్నీ మంచిగా అనుకున్నాను. కానీ ఏమీ తెలియలేదు. ఎక్కడ లాక్కుంది అనుకున్నానా? ఓహో! ఏది అవసరమో దాన్ని మాత్రమే తెలుసుకోవడమే నిజమైన తెలుసుకోవడమా? అనవసరమైనయి తెలుసుకోవాల్సిన పని లేదా? అని అక్కడ లాక్‌లో నుంచి బయటకొస్తాడు. అంటే ఏది అవసరం? ఎంత అవసరం? ఎప్పుడు అవసరం? ఇవి తెలుసుకుంటూ అనవసరమైన విషయాల్ని వదిలేస్తూ మనల్ని మనం ఎప్పుడు నిరంతరం చెక్ చేసుకోవడమే పరిశీలించడం, పరిగణనలోకి తీసుకోవడం. ఓకే ఫ్రెండ్స్? సో, పరిశీలన అనేది ఇతరులతో సరైన సంబంధ బాంధవ్యాలను సృష్టించుకోవడంలో సహాయపడుతుంది. పరిశీలన మనల్ని మనం సరిదిద్దుకోవడానికి సహాయం చేస్తుంది. జెన్ గురువు అలా చెప్పినప్పుడు తనని తను పరిశీలించుకొని, తనని తను సరిదిద్దుకున్నాడు. అలాగా మనల్ని మనం పరిశీలించుకోవడం ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. మనపై మనకి నియంత్రణ వస్తుంది. మన పైన మనకి నియంత్రణ అంటే మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము? ఎ ఎ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఎప్పుడు ఎలా ఉద్వేగాలు చూపించాలి? ఎప్పుడు ఎలా ఆలోచించాలి? ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. చూడాలి అనుకున్నప్పుడే చూస్తాము. వద్దనుకున్నప్పుడు ఆపేస్తాం. వినాలి అనుకున్నవే వింటాము. వద్దు అనుకున్నప్పుడు ఆపేస్తాం. ఇలాగా మనపై మనకి కంట్రోలొస్తుంది. సరే. మనం పరిశీలించడం నేర్చుకోవాలి కదా! మరి ముందు. నేర్చుకోవాలంటే ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ప్రవర్తనలను పరిశీలించటం. అంటే ఎవరి ప్రవర్తనని వాళ్ళు పరిశీలించడం మొదలుపెట్టాలి ఫ్రెండ్స్. మీకు సంబంధించిన అనవసర అంశాలన్నింటినీ పరిశీలించాలి. నేను ఎక్కడ అనవసరమైన ప్రవర్తనని ప్రవర్తిస్తున్నాను? అవసరమైన ప్రవర్తన ఎక్కడుంది? ఇందాక జన్ గురువులో చెప్పుకున్నట్టుగా. కానీ విమర్శించుకోకూడదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, అయ్యో! నేనిలాగున్నానే అని మనల్ని మనం విమర్శించుకుంటాం. కానీ విమర్శించుకోవద్దు. మీ ప్రవర్తనని పరిశీలించండి. కానీ విమర్శించుకోవద్దు. మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే మీతో మీరు మమేకమవుతారు. అంటే మీతో మీరు కనెక్ట్ అయిపోతారు. ఇంక దాన్ని మార్చుకోలేరు. ఎప్పటికీ మార్చుకోలేరు. కాబట్టి జస్ట్ పరిశీలించండి. గుర్తించండి. ఇదిగో నాకు ఈ లోపముందా అని గుర్తించండి చాలు అంటున్నారు టార్కమ్ గారు. అప్పుడు నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? కేవలం దాన్ని మాత్రమే పరిశీలించండి. ఓకే. నేను చెడ్డవాడిని, మంచివాడిని, గొప్పవాడిని, హీనుడిని అని మీరు డిసైడ్ అయిపోకండి. నిర్ణయాలు చేయకండి.
ఒక ప్రవర్తన నేను ఇదిగో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? ఓకే. ఎందుకు ప్రవర్తిస్తున్నాను? ఎందుకంటే నేను చెడ్డోడిని కాబట్టి. ఇలా డిసైడ్ అయిపోతాం. లేదంటే నేనిలా ప్రవర్తిస్తున్నానంటే నేను చాలా మంచోడిని. మనకి మనమే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాం. డిసైడ్ అయిపోతాం. కానీ ఏ సిట్యుయేషన్‌లోనూ అలా డిసైడ్ అవ్వద్దు. జస్ట్ నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, అలా ప్రవర్తిస్తున్నానని గుర్తించండి చాలు అంటున్నారు. మీ ఇంట్లో మీ భర్తతో, లేదు మీ భార్యతో, మీ పిల్లలతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో పరిశీలించండి. మొత్తం ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇతరులతోటి ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది ప్రతి దాన్ని పరిశీలించండి. ఓకే. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలానే ప్రవర్తిస్తాను, నేనింతే అని మాత్రం అనుకోకండి. నేనిలా ఉండొద్దు అనుకోకండి. నేనింతే, నేనిలాగే ఉంటాను అని డిసైడ్ అవ్వకండి. ఏది ఫిక్స్ అవ్వద్దు అంటున్నారు. ఓకే. మిమ్మల్ని మీరు పరిశీలించడం వల్ల మీ ముసుగుల్ని మీరు తొలగించడం మొదలుపెడతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలించడం మొదలు పెడతారో, ఓహో! నేను ఇలా ఉన్నానా? నా నా భర్త పట్ల నేను అహంతో ఉన్నానా? అందుకే నా బతుకు ఇలా అయ్యిందా? అతను నన్ను అంగీకరించలేకపోతున్నాడా? ఓకే. అని దాన్నెప్పుడైతే గుర్తిస్తారో ఆటోమేటిక్‌గా మారిపోతారు. ఓహో! నేను కోపంతో ప్రతి సిట్యుయేషన్‌లోనూ అనవసరంగా కోప్పడుతున్నానా? అనవసరంగా ఆయన మీద గలబ చేస్తున్నానా? అని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆటోమేటిక్‌గా మార్చుకుంటాం. అంతేగాని నేను కోపంతో ఉంటున్నా, నేను మంచిదాన్ని కాదు, నేనిలా ఉన్నాను, అలా ఉన్నాను అనుకోగానే దాంతో కనెక్ట్ అయిపోయి దాన్నెప్పటికి మార్చుకోలేము. జస్ట్ పరిశీలించండి చాలు. నెక్స్ట్ పాయింట్ అంటే ఫస్ట్ మన ప్రవర్తనని పరిశీలించాలి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా! నెక్స్ట్ సెకండ్ పాయింట్. మీ మాటలను పరిశీలించాలి. ఫస్ట్ ప్రవర్తనని పరిశీలించాలి. రెండోది మాటల్ని పరిశీలించాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఏ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు? ఏ బాంధవ్యంతో ఎలా మాట్లాడుతున్నారు? ఎంత మాట్లాడుతున్నారు? చూడండి ఒక్కొక్క రిలేషన్‌తో ఒక్కొక్కలాగా మాట్లాడతాం మనం. భార్యతో అయితే ఒకలా మాట్లాడతాం. పిల్లలతో అయితే ఇంకోలా మాట్లాడతాం. ఇలాగా ఆహ్, ఎ ఎలా మాట్లాడుతున్నారు? కోపంతో మాట్లాడుతున్నారా? ప్రేమతో మాట్లాడుతున్నారా? అసూయతో మాట్లాడుతున్నారా? అహంతో మాట్లాడుతున్నారా? ప్రతిదీ చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడు మాట్లాడుతున్నారు? సందర్భానుసారంగా మాట్లాడుతున్నారా? అనవసరమైన సందర్భంలో మాట్లాడుతున్నారా? ఎలాంటి సమయంలో ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మంచిగా ఉన్న సమయంలో దాన్ని డిస్టర్బ్ చేసేలాగా కోపంతో మాట్లాడుతున్నారా? లేదు కోపంలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఇలాగా ఎలా మాట్లాడుతున్నారు? ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారు? సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నారా లేదా? అన్నది చెక్ చేయండి. నెక్స్ట్ మీ మాటలు, మీ ప్రవర్తన ఇతరులను అనుకరించడం ద్వారా వచ్చినవి. ఇదిగో ఆ సినిమా చూసి ఆ సినిమా డైలాగ్ జెప్పేస్తాం. ఒక క్రాఫ్ కొట్టించుకుంటాడు పిల్లోడు. సినిమాలో ఉన్నదాన్ని జూసి అలాగా ఫాలో అయిపోతాడు. అలా ఫాలో అవుతున్నామా? అనుకరణలో ఉన్నామా? కాదు. అనుసరిస్తున్నామా? అన్నది చెక్ చేసుకోవాలి. ఇతరుల్ని అనుకరిస్తున్నామా? అనుసరిస్తున్నామా? ఏంటి అనుకరించడం అంటే? అనుకరించడం అంటే ఏంటంటే, బాహ్యంగా ఉండేటువంటి వాటి ప్రవర్తనల్ని తీసుకోవడం. అంటే పత్రి గారు గడ్డం పెంచుకున్నారు గాబట్టి, ఒక గురువు అంటే గడ్డం పెంచుకోవాలి. లాల్చీ పైజామా ఏసారు గాబట్టి, లాల్చీ పైజామా ఎయాలి. ఇవన్నీ అనుకరించడం ఫ్రెండ్స్. ఆయన ఇలా డైలాగ్ జెప్పాడు గాబట్టి, నేను ఇలా డైలాగ్ జెప్పాలి. ఎందుకంటే పెద్ద గురువు అలా ఉన్నారు గాబట్టి, నేను ఆ గురువు అవ్వాలంటే ఇలా ఉండాలి. ఇదన్నీ అనుకరించడం. కానీ అనుసరించడం అంటే ఏంటంటే, వాళ్ళ లక్షణాల్ని ఫాలో అవ్వడం. ఇదిగో ఓ పత్రి గారు ఈ క్షణంలో, ఇలాంటి సందర్భంలో, ఇలాంటి లక్షణం చూపించారు. ఇలాంటి గుణాన్ని ప్రదర్శించారు. నేను అలాంటి లక్షణాల్ని పెంచుకోవాలి అని వాటిని ప్రాక్టీస్ చెయ్యడము అనుసరించడం. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. బాహ్య ప్రవర్తనని ఫాలో అవ్వడం అనుకరించడం. అంతర్ ప్రవర్తనని, లక్షణాల్ని మనలో ఇంప్లిమెంట్ చేసుకోవడం అనుసరించడం. ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఎప్పుడు అనుకరణ ఉండొద్దు. అనుసరణ ఉన్నప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్. మీ భావోద్వేగాల్ని పరిశీలించండి. మీరు ఎప్పుడు, ఎవరి దగ్గర, ఎలాంటి సందర్భంలో భావోద్రేకానికి లోనవుతున్నారు? కొంతమంది దగ్గర విపరీతంగా భావోద్వేగానికి లోనవుతాం.
కొంతమంది దగ్గర ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటాం. అవునా కాదా? సో, మీ భావోద్రేకాల్ని ఎ ఎ మీరు ఎప్పుడు ఎవరి దగ్గర ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఎమోషన్స్‌కి లోనవుతూ ఉన్నారు? భావోద్రేకానికి ఎందుకు లోనవుతున్నారు? ఎందుకు లోనవుతున్నారో కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అకస్మాత్తుగా మీ ముఖం ఎర్రబడడం, మీ గొంతు వణకడం, చేతులు వణకడం వంటి వాటిని పరిశీలించండి. సో, ఫస్ట్ మీ ప్రవర్తనని పరిశీలించండి. తర్వాత మీ మాటల్ని పరిశీలించండి. తర్వాత మీ భావోద్వేగాల్ని పరిశీలించండి. ఫైనల్‌గా మీ ఆలోచనలను పరిశీలించండి. పరిశీలన పెంచుకోవడానికి ఫ్రెండ్స్ మీ ఆలోచనల్ని పరిశీలించండి. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏ సందర్భంలో ఎలా ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఇవన్నీ చెక్ చేయండి. మిమ్మల్ని మీరు స్కాన్ చేయండి. అప్పుడేమవుతదంటే, మనలో మనం మార్చుకోవాలి అనుకుంటున్న విషయాల్ని మనం గుర్తించగలుగుతాం. మనల్ని మనం పరిశీలించుకోలేదు. అసలు మనలో మనం మార్చుకోవాల్సినయి ఏంటియో మనకెలా అర్థమవుతది చెప్పండి? కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోవాలి అనుకుంటున్నామో, అప్పుడు ముందు పరిశీలించాలి. పరిశీలించినప్పుడు వాటిని మనం గుర్తించగలుగుతాం. ఏమేం పరిశీలించాలి? మన ప్రవర్తనని, మన మాటల్ని, మన భావోద్వేగాల్ని, మన ఆలోచనల్ని. ఈ 4ని పరిశీలించాలి ఫ్రెండ్స్. అయితే మళ్ళీ మనకొక ప్రాబ్లమ్ ఉంది. పరిశీలిస్తాము, విషయాల్ని గుర్తిస్తాము, వాటిని ఇదిగో నేనిక్కడ ఇలా ఉన్నాను. ఓకే. అని మళ్ళీ మళ్ళీ వాటిని రిమైండ్ చేసుకోవాలి. ఆ రిమైండ్ చేసుకోలేనప్పుడు ఏం చేస్తారంటే హ్మ్. ఒక చోట కూర్చొని హాయిగా మీరేదైతే మార్చుకోవాలి అనుకున్న విషయం ఉందో, ఆ మార్చుకోవాలి అనుకున్న విషయాన్ని మళ్ళీ నేను ఇది మార్చేయాలి అనుకోకండి. మార్చేయాలి అనుకుంటే ఎప్పటికి మార్చలేం. జస్ట్ గుర్తించండి. అలా కళ్ళు మూసుకోండి. ఆ విషయాన్ని మీలో ఏదైతే లోపముంది అనుకుంటున్నారో, ఆ విషయాన్ని పరిశీలించండి. ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళండి. మీరు మీరు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన కోపం ఉంది. ఆ కోపాన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నారు. అందుకని నేను కోపం మార్చేయాలంటే ఇంకా లాక్ అయిపోతారు ఫ్రెండ్స్. అప్పుడేం చేయాలంటే కూర్చొని దాన్ని కోపంలో ఉన్నప్పుడు మీరెలా ఉన్నారు అన్నది పరిశీలించండి. మిమ్మల్ని మీరు పరిశీలించండి. దాన్ని ఒక సాధన, ఒక అభ్యాసంలాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కోపంలో నుంచి మీరు బయటకొచ్చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నప్పుడు గాంధీ గారంట ఆహ్, సైగా సిగరెట్లు తాగేవాడంట. మన గాంధీ తాత. అయితే వాళ్ళ నాన్న దాన్ని గమనించి ఆయన ఏం చేశాడంటే తప్పు పట్టలేదు గాంధీ గారిని. "నువ్వు అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు" అనలేదు. ఒ ఒ ఒక 10 సిగరెట్ ప్యాకెట్లు తెచ్చిచ్చాడంట. తెచ్చిచ్చి రూమ్‌లో యేసేసి రూమ్ తలుపేసి నైటంతా కాల్చు. కానీ ఆ కాలుస్తున్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలించు అని చెప్పాడంట. ఆయన కాలుస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. అంతే మార్నింగ్ లేసేసరికి ఇంగ నా వల్ల కాదు సిగరెట్లు తాగడం అని జీవితంలో సిగరెట్లు ముట్టలేదంట. అలాగా మనల్ని మనం ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నామో దానిలో ఉండి పరిశీలించండి. అంతేగాని దీని నుంచి నేను దూరం అవ్వాలి, ఛీ! ఛీ! అనుకునే కొద్దీ అది ఇంకా కనెక్ట్ అయిపోతది. ఎందుకంటే దాన్నే ఆలోచిస్తాం గదా! అలా కాకుండా దాన్ని చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు అన్నది మిమ్మల్ని మీరు పరిశీలించండి. అప్పుడు దాని నుంచి మీరు దూరమవుతారు అంటున్నారు. సో, మనల్ని మనం పరిశీలించడం ఎప్పుడైతే వస్తుందో ఈ 4 విషయాల్లో 4 చెప్పుకున్నాం గదా! అప్పుడు ఎదుటి వాళ్ళని పరిశీలించడం గూడా మనకొచ్చేస్తది. ఎందుకంటే ఏ ఏ సందర్భంలో ఎలా మాట్లాడతామో మనకర్థమైంది. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఓహో! ఈ సందర్భంలో వాళ్ళ ఫీలింగ్ ఇలా ఉండడం వల్ల ఇలా మాట్లాడారా అనేది ఎదుటి వాళ్ళు గూడా మనకు అవగాహన అయిపోతారు. మనల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు అదే సిట్యుయేషన్ ఎదుటి వాళ్ళకి గూడా ఉంటుంది గదా! అందుకని ఎదుటి వాళ్ళు కూడా మనకు అర్థమైపోతారు. కాబట్టి వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పరిశీలనాత్మకంగా వ్యవహరించకపోవడం వల్ల మన వ్యక్తిగత, కుటుంబ, సాంఘిక జీవితాలు ఆటంకాలకు గురవుతున్నాయి. సో, మనము పరిశీలించలేకపోతున్నాం. మనల్ని మనం పరిశీలించలేకపోతున్నాం. ఎదుటి వ్యక్తిని పరిశీలించలేకపోతున్నాం. దాంతో ఏమవుతుందంటే మన పర్సనల్ లైఫ్, అలాగే మన ఫ్యామిలీ లైఫ్, మన చుట్టూ ఉండేటువంటి సామాజిక జీవితం వీటన్నిటిని డిస్టర్బ్ చేసుకుంటున్నాము. ఒక పరిశీలన లేకపోవడం వల్ల.
సో, ఎప్పుడైతే మనం పరిశీలించడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఒక సమర్థత, ఒక శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా ఏంటి తెలుసా? పరిశీలించే వ్యక్తి ఇతరుల హక్కులని, ఇతరుల స్వేచ్ఛని భంగం కలిగించడు ఫ్రెండ్స్. ఎందుకంటే, ఇదిగో ఇలా చెయ్యడం వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డాను అని మనం పరిశీలించుకున్నప్పుడు, మరి ఎదుటి వాళ్ళకి అలాంటి ఇబ్బంది పెడతామా చెప్పండి? కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకోవడం అలవాటు చేసుకుంటామో, ఎదుటి వ్యక్తుల యొక్క హక్కులని, స్వేచ్ఛని, వాళ్ళ ఆనందాన్ని గౌరవించడం మొదలుపెడతాము. సరే. పరిశీలించేటువంటి వ్యక్తిలో కొన్ని విలువలు పెంపొందుతాయి. 7 పాయింట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ 7 పాయింట్స్ తోటి మనం క్లోజ్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశీలనాత్మక వ్యక్తిలో ఉండేటువంటి విలువలు. తాను ఆనందంగా జీవిస్తూ మిగిలిన వారందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. తాను ఆనందంగా జీవిస్తూ తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. ఎప్పుడైతే తనని తాను పరిశీలించుకోవడం మొదలు పెడతాడో, అప్పుడు అందరికి ఆనందాన్నిచ్చే ప్రయత్నం చేస్తాడు. అందరికి ఆనందాన్నిచ్చేటప్పుడు ఇంక వాడు మోసం చేయగలడా చెప్పండి? ఇతరుల్ని మోసం చేయగలడా? దొంగతనం చేయగలడా? వంచనకు పాల్పడగలడా? ఇలాంటివన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఆగిపోయాయో ఆటోమేటిక్‌గా చైతన్య వికాసం జరుగుతుందా? జరగదా? సో, పరిశీలించడం ద్వారా వాళ్ళలో చైతన్య వికాసం పెరుగుతుంది. కాబట్టి ముందుగా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో, ఇదిగో నాకు ఆనందం కావాలి అని కోరుకున్న వెంటనే ముందు మనం ఇతరులకి ఆనందాన్ని పంచగలగాలి. మనకేదైతే కావాలనుకుంటామో అది అందరికీ ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ ఆనందమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ మన జీవితంలో నిలిచి ఉంటాయి. మనకు కావాలన్నది ఇతరులకు గూడా పంచండి అంతే. పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటామో, అప్పుడు పంచడం మొదలు పెడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో పాయింట్. పరిశీలన కలిగిన వారికి కారణ పరిణామ నియమం తెలుస్తుంది. కారణము, దాని పరిణామం 2 తెలుస్తాయి. కారణ పరిణామ నియమం తెలుస్తుంది. ఎప్పుడైతే కారణ పరిణామ నియమం తెలిసిందో, అప్పుడు ఇతరుల్ని ఇబ్బంది పెట్టలేడు. ఇతరులకి కష్టం కలిగించే ఆలోచనలు, మాటలు, చర్యలు ఇవన్నీ మానేస్తారు. కొన్ని పనులు చేయడం ద్వారాను, కొన్ని పనులు చేయకుండా ఉండడం ద్వారాను వివేకము, సమతా స్థితులతో వ్యవహరిస్తారు. ఇదిగో ఈ పని చేస్తే అందరికీ మంచవుతది. కాబట్టి ఇది చేసేస్తాను. ఈ పని చేస్తే అందరికీ చెడవుతది. కాబట్టి ఇది చెయ్యను అని ఆ బ్యాలెన్స్‌లో పని చేసుకుంటూ వెళ్ళడం మొదలవుతుంది ఫ్రెండ్స్. సరికాని మాటలు, సరికాని చర్యలు ఇవన్నీ ఆగిపోతాయి కాబట్టి, మనము ప్రతిసారి ఒక ఉన్నతమైనటువంటి చైతన్యానికి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. పరిశీలన కలిగినటువంటి వ్యక్తి భిన్నమైన పరిగణనా శక్తిని కలిగి ఉంటాడు. భిన్నమైన పరిగణనా శక్తి. అంటే తనేదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మానవ జాతి మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు ఫ్రెండ్స్. దేశం, ప్రాంతం, భాష ఈ భేదాలేవి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్‌లో వాళ్ళందరిని చంపేయాలి. ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు. వాళ్ళందరిని ఎలా చంపేస్తాము? వాళ్ళలో మంచి వాళ్ళు లేరా? అన్నది ఎప్పుడైతే పరిశీలన చేస్తామో అప్పుడు ఐడెంటిఫై చేస్తాం. అంటే దేశము, తర్వాత ప్రాంతము, భాష ఈ భేదాలన్నీ పోయి మానవులంతా ఒకటే. అసలు ఆత్మ అంటే ఏకాత్మ చైతన్యంలోకొచ్చేస్తది ఫ్రెండ్స్. పరిశీలించడం ద్వారా మనమంతా కూడా ఏకాత్మ స్థితిలోకొచ్చేస్తాము. పక్షులు, జంతువులు, వృక్షాలు వీటన్నిటి భేదమేమీ లేదు. ఆత్మ స్థితిలో జీవించగలుగుతాం. తర్వాత స్వీయ ప్రాధాన్యత తగ్గించుకుంటాము. అంటే నేను, నాది అన్న ప్రాధాన్యత తగ్గించుకొని, మనము అన్న విశ్వ చైతన్యంలోకొచ్చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇతరులను తను పరిగణనలోకి తీసుకొని, వారి వికాసానికి కృషి చేయకపోతే ప్రకృతి నియమాలు తన వికాసానికి దోహదం చెయ్యవు అని పరిశీలనాత్మక వ్యక్తికి తెలుసు. అంటే
ఎప్పుడైతే ఇతరుల వికాసానికి నేను సహాయపడతానో, నా వికాసం కూడా జరుగుతుంది అన్నది అవగాహన చేసుకుంటాడు. ఇతరుల వికాసానికి నేను కృషి చేసినప్పుడు, ప్రకృతి నా వికాసాన్ని కూడా అందిస్తుంది అన్న విషయం అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఇతరుల హక్కుల పట్ల బాధ్యత వహిస్తాడు. అరే! వాళ్ళ హక్కుల్ని నేను కాలరాయకూడదు అన్న అవేర్‌నెస్ లోకొస్తాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్. పరిశీలనాత్మక వ్యక్తులు తమ రుణాలు తీర్చి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. ఏవైతే రుణాలున్నాయో, కర్మ రుణాలు కావచ్చు, ఆర్థిక రుణాలు కావచ్చు, ఏవైతే అవి. ఆ రుణాలన్నీ తీర్చేసుకొని వాటికి కృతజ్ఞత చెప్తారు. మామూలుగా అనుకోండి, మనం ఎవరికో రూ. 1,00,000 ఇయ్యాలి. మనం ఏం చేస్తాము? ఇచ్చేసి దేవుడా! ఇవ్వాల్సొచ్చిందని ఫీల్ అయిపోతాం. కానీ పరిశీలనాత్మక వ్యక్తి ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన రుణం తీర్చేయగలిగే శక్తి నాకు యూనివర్స్ ఇచ్చిందా? థాంక్ గాడ్. థాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడు. ఎవరైనా మేలు చేస్తే ఏదో ఒక రూపంలో ప్రత్యుపకారం చేసి సమతుల్యతలోకి తెస్తాడు. ఒకళ్ళని హెల్ప్ చేశారు. ఆ హెల్ప్‌కి సమానంగా వీళ్ళు కూడా మళ్ళీ హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతారు. లేపోతే వాడికి హెల్ప్ చేయగలిగే అవకాశం నేనిచ్చాను. నేను చాలా గొప్పోడిని కాబట్టి అన్న ఫీల్ ఉండదు. ఎవరు? పరిశీలనాత్మక వ్యక్తికి. పరిశీలనాత్మక వ్యక్తులు ఎప్పుడూ కూడాను కృతజ్ఞతా తత్వంలో ఉండి రుణానుబంధాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సిక్స్త్ పాయింట్. ప్రతి ఒక్కరి లక్ష్యము అత్యున్నత ఆనందాన్ని చేరడమే అని పరిశీలనాత్మక వ్యక్తి తెలుసుకుంటాడు. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా ఆనందంలో ఉండడమే అన్నది అర్థం చేసుకుంటాడు. ఎవరైనా ఆనందం కోసమే గదా తపిస్తాం. ఎందుకిన్ని డబ్బులు సంపాదిస్తాం? ఎందుకిన్ని కీర్తి ప్రతిష్టలు? ఆనందం, ఆనందం, ఆనందం అనుకుంటాం. కానీ అసలైన ఆనందం మన హృదయంలో నుంచే వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో, ఎవరైతే పరిశీలనాత్మక వ్యక్తి ఉన్నారో, అత్యున్నతమైన లక్ష్యం ఆనందమే అని అర్థం చేసుకుంటాడో, అప్పుడు అతనేం చేస్తాడు? మానవులంతా కూడా శాంతిగా, ఉల్లాసంగా, స్వేచ్ఛగా, సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటాడు. అలాంటి పరిస్థితులు కల్పించడానికి అతను బాధ్యత తీసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్. పరిశీలనాత్మక వ్యక్తి అంతరావబోధ, ఎరుక అనే చైతన్య స్థాయిలలో పనిచేస్తాడు. పరిశీలనాత్మక వ్యక్తి ఏం చేస్తాడంటే బయట భౌతిక పరిస్థితులను చూడడు. అంతరావబోధ, ఎరుక అనే చైతన్య స్థాయిల్లో పనిచేస్తాడు. అంటే ఉన్నత చైతన్యంతో పనిచేస్తూ ఉంటాడు. మొత్తం వ్యవస్థ మొత్తాన్ని తీసుకుంటాడు గానీ వ్యక్తిగతంగా తీసుకోడు. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? దేనిని వ్యక్తీకరించాలి? ఏది చెయ్యకూడదు అనే విషయాలతో అప్రమత్తంగా ఉంటాడు. చాలా ఎరుకుతో ఉంటాడు ప్రతి సందర్భంలోనూ. ఎందుకంటే అతను ఈ ఈ తన ఇన్నర్‌తో, తన అంతరాత్మతో కనెక్ట్ అయ్యున్నాడు కాబట్టి. అందరికీ ఉపయోగపడేటువంటి పనుల్ని మాత్రమే చేస్తాడు. సో, ఫైనల్‌గా పరిశీలనాత్మకత అంటే ఏంటంటే, ఇతరుల పైన మన మాటలు, మన చర్యలు, మన భావాల ఫలితాలను చూడగలగడం. ఓకే ఫ్రెండ్స్. పరిశీలనాత్మకత అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి పనులు, మన మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇతరుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అన్నది చెక్ చేసుకోవడమే పరిశీలించడం. అవి ఇతరుల పైన సరికాని నిర్మాణాత్మకత లేని ఫలితాలను చూపకుండా జాగ్రత్త పడ్డం. సరికాని ఫలితాలనిస్తున్నాయి. ఇదిగో నా మాటలు ఇతరులకి నెగటివిటీని అందిస్తున్నాయా? అయితే వాటిని కట్ చెయ్యాలి. ఇలా ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటామో, అప్పుడు మనం ఉన్నత చైతన్యంతో అనుసంధానమై మన చైతన్యాన్ని వికసింప చేసుకుంటాం ఫ్రెండ్స్. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. ఈరోజు మనం మూడింటి గురించి తెలుసుకున్నాము. ఏంటది? ఒకటి సమాచారం. ఏ విధంగా సమాచారాన్ని అందించాలి? ఏ విధంగా ఉన్నత చైతన్యం నుంచి సమాచారం తీసుకోవాలి? సమాచారం తీసుకోవాలంటే, సమాచారాన్ని అందించాలంటే ఎలాంటి లక్షణాలను పెంచుకోవాలి? నెక్స్ట్ కరుణ. కరుణ హృదయంతో
ఎలా వికసించాలి? వికసించాలంటే ఏ ఏ లక్షణాలు పెంచుకోవాలి? నెక్స్ట్ పరిశీలన అంటే ఏంటి? పరిశీలించడం ద్వారా మనలో కలిగేటువంటి మార్పులేంటి? ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకున్నాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. రికార్డ్ ఆపేయమ్మా. సో, ఓపికగా కూర్చొని చక్కగా విన్నందుకు మీ